బిగ్ బాస్కి వెళ్ళే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకరు వెళ్తే పాజిటివ్గా వస్తారు, లేదంటే నెగిటివ్గా వస్తారు. రెండాటికి డేర్ చేసి వెళ్ళాలి. వచ్చిన విన్నర్స్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు. ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని, మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయ్యింది కదా. మరి మొత్తం సీజన్ అంతా కూడా ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు, హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది. సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే మిమ్మల్ని చూపించారు. అబ్బాయి అమ్మాయి అయినా సరే, అమ్మాయి అమ్మాయి అయినా సరే, దే జెన్యున్లీ ఎమోషనల్. ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్. అండ్ హగ్ అంటే జస్ట్ లస్ట్ తో కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు? మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి మరి నాకు హగ్గు కావాలి అని అడిగి, నాకు అయితే లేదు, నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ ఇట్లా అన్నప్పుడు హగ్ నాకు ఇట్లా లైక్ రిలాక్స్ ఉండలేదు, కామ్ కావాలి నేను అని అన్నప్పుడు ఇఫ్ యూ థింక్స్ దాట్ లైక్ ఏం తప్పు ఇప్పుడు? అండ్ నిఖిల్, పృథ్వీ ఇద్దరిని బాగా వాడుకున్నట్టున్నారుగా. ఒకవేళ నేను నిజంగా వాడుకొని నింటే నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు. అంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా అడిగింది ఇస్తా. అవును. సో దానికి మీనింగ్ ఏంటి? నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు, నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కుట్టమంటే కూడా తేవు నువ్వు. పృథ్వీకి అంటేనే ఇట్లా ఇట్లా అంటే సరే రా, నువ్వు అయితే సిగరెట్ మానే, నీకు కూడా నీకోసం కూడా నీకు ఏమైనా చేస్తలేరా అలా అన్నా నేను. దట్ ఈస్ అ కాన్వర్సేషన్. నెక్స్ట్ మ్యారేజ్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ అని విన్నా. సో ఏంటి దాని గురించి కొంచెం చెప్తే చాలా ఎగ్జైటింగ్ చూస్తాను. కాంప్లికేటెడ్ ఉండే మాది, లైక్ డిపెండెన్సీస్ చాలా ఉండే. బట్ దెన్ లైక్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ నాది కొంచెం. అండ్ హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చా, స్పెషల్ ఏంజల్ని అయితే తీసుకొని వచ్చా. సో సీజన్ 8లోన బాగా ఒక పేరు గట్టిగా వినిపించింది. అది స్టార్టింగ్లో చూసుకుంటే ఏంటి బజ్ లేదు, 8 ఫ్లాపా అనుకునేటప్పుడు ఒక బజ్ క్రియేట్ చేసిన వ్యక్తి. సో ఆడపులి అనే ఒక పేరు అయితే వచ్చింది. సో సోనియా అయితే మనతో పాటు ఉన్నారు. సో కొన్ని విషయాలు అయితే తెలుసుకునే అండ్ క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్. హలో. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎట్లా? యా, సూపర్. అండ్ డైరెక్టర్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నాకు ఒక సామెత బాగా గుర్తొచ్చింది. సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. సో ఇది మీ లైఫ్లో బాగా కనెక్ట్ అయినట్టుంది కదా? ఎందుకంటారో తెలీదు, బట్ నేను అట్లా ఏం నమ్మను. బట్ ఆడవాళ్ళు ఒకవేళ అది స్లోగా నమ్మినా సరే, స్లోగా ఫ్రెండ్షిప్ చేసినా సరే, అంత మంచి ఫ్రెండ్షిప్ అండ్ అంత మంచి స్ట్రాంగ్ రిలేషన్ అనేది అసలు అది మనకి అదృష్టం. అండ్ ఆల్సో అది చాలా కాలం ఉంటుంది. అండ్ అంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్స్ లేవు నాకు. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లైక్ గర్ల్స్ లా. అండ్ నా లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేసి అట్లా ఆ గైడెన్స్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ, ఎమోషనల్ సపోర్ట్ అర్థం చేసుకునే విధానం కానీ అసలు అది మనం చెప్పడానికి ఉండదు అన్నట్టు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే మాత్రం. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అవ్వడం కొంచెం స్లోగా అవుతుంది అంతే, అవ్వరు అనేది లేదు, స్లోగా అవుతుంది ప్రాసెస్ అంతే. మరి మీకు ఎందుకు వాళ్ళ ద్వారా నెగిటివ్ వచ్చింది? వాళ్ళ ద్వారా నెగిటివ్ ఏం రాలేదు రాజేష్ గారు. సో లైక్ ఇట్ వాజ్ అ స్లో ప్రాసెస్ అంతే. అండ్ డెఫినెట్గా అంటే లైక్ తొందరగా ఏమంటాం, ఇప్పుడు అమ్మాయి సేమ్ డామినేటింగ్ వాయిస్ ఉంటే కొంచెం స్లోగా కనెక్ట్ అవుతారు. బట్ అమ్మాయి అబ్బాయి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే, ఇద్దరికి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే, దే థింక్ దట్ విల్ సపోర్ట్ అస్. అబ్బాయిలు ఏమనుకుంటారు, అరే సపోర్టివ్ లాగా తీసుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారు, అరే డామినేటింగ్ వాయిస్ నాలానే డామినేటింగ్ వాయిస్ ఉందన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అవుతాం అన్నట్టు స్లోగా కనెక్ట్ అవుతారు అంతే. అదొకటే డిఫరెన్స్ పడుతుంది ఆలోచన ప్రాసెస్లో. బట్ డెఫినెట్గా నాకు అమ్మాయిల్లో కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు చూసుంటారో లేదు ఎపిసోడ్స్, నేను వీళ్ళకి ఎట్లా తినిపించినో వాళ్ళకి కూడా తినిపించినవి ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకున్న ప్లేసెస్, ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ వాజ్ అటెన్షన్ అంతా ఇటు పోతుంది అనేది ఒక చిన్న డిఫరెన్స్ పడ్డది. అండ్ అది కూడా దట్ వాజ్ లైక్ అబౌట్ టు సార్ట్ అవుట్. నేను గమనించినా సరే, నేను నాకు ఎఫెక్ట్ అయినా సరే, నేను స్లోగా మారుతుందని నమ్మినా మారేది కూడా ఉంటాయి అంతా అగేన్స్ట్ అట్లా అంతే. బట్ రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా పాపం లైక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియాకి ఓటింగ్ తక్కువ అనేసి నాకు సార్ చెప్పారు. సో వాళ్ళు కూడా ఏమంటారు, ఇప్పుడు మణికంఠకి 0 చేశారు అండ్ నామినేషన్స్ చేశారు, చాలా సార్లు బయటికి వెళ్ళాలి, అన్ఫిట్ అని అనుకుంటారు, ఇప్పటికీ కూడా అనుకుంటారు. అసలు ఎట్లా ఫిట్ రా బాబు మణికంఠ ఇక్కడ అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు ఆడియన్స్ కోసమే వాళ్ళు కూడా ఆడుతున్నారు అనేది అర్థం చేసుకున్నా నేనైతే.
సో ఆడియన్స్కి అగేన్స్ట్గా పోతే నాకు కూడా ప్రాబ్లమే కదా, నేను సోనియా కోట్ చేస్తే. సో అది కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వాళ్ళు ఏది నమ్మిరో దానికి స్టాండ్ అయి ఉన్నారు, అంతే. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ లాస్ట్ ఓటింగ్. బిగ్ బాస్ గురించి మొత్తం మాట్లాడే ముందు మన లైఫ్లోకి వెళ్తే, అంటే సోనియా అనే వ్యక్తి ఇండస్ట్రీలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను మంతని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి, ఐ కమ్ ఫ్రమ్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. అండ్ కలెక్టర్ అవుదామని అనుకొని చదువుకుంటూ ఫోకస్డ్గా వచ్చిన. బట్ వెన్ దట్ డింట్ హ్యాపెన్, నేను 2 అటెంప్ట్స్లో ఫెయిల్ అయిన తర్వాత ఐ చేంజ్డ్ ఇంటూ లైక్ ఫ్రీలాన్సింగ్ అన్ని చేసేది అప్పుడు. చదువుకుంటూ కూడా ఫ్రీలాన్సింగ్, కాంటెంట్ రైటింగ్ అని, ఎడిటింగ్ కానీ, యాంకరింగ్ అని ఇలా అన్ని చేస్తూ వచ్చిన నేను. బుక్ ట్రాన్స్లేషన్స్, తెలుగు టు ఇంగ్లీష్ బుక్ ట్రాన్స్లేషన్స్ అని, ఆర్టికల్ రైటింగ్స్ అని అట్లా అంతా చేస్తూ వస్తున్నప్పుడు, యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి, యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. దాన్ని బట్టి నేను చూజీగా నాకేం నచ్చుతో, ఏది కంఫర్టబుల్ దాని పరంగా తీసుకురావడం జరిగింది. అంటే ప్రాజెక్ట్స్ యాక్టింగ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే ఒక జాబ్ పర్పస్ మీద వచ్చారు, అది కొట్టాలి చదవాలి అనుకుని వచ్చారు, దెన్ ఇండస్ట్రీలోకి వచ్చేసారు. సో మరి పేరెంట్స్ ఏం అనలేదా? అది ఇండస్ట్రీ అంటే ఒక టాక్ ఉంటది కదా. పేరెంట్స్కి ఎప్పుడు నేను నా అడ్వెంచర్లన్నీ వాళ్ళకి ఫస్ట్ నచ్చవు, ఫస్ట్ ఎందుకు ఇట్లా నేను అనుకుంటారు. బట్ లైక్ నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చూస్ చేసుకున్నా, నాకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. నేను ఏదైనా చేస్తున్నప్పుడు దే ఆల్సో సపోర్టెడ్, ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉన్నది. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళైతే సపోర్ట్గా ఉన్నారు. అండ్ దే ఫెల్ట్ ప్రౌడ్, లైక్ కొంచెం మంచిగా వస్తున్నప్పుడల్లా, లైక్ మంచి నేమ్ వస్తున్నంత సేపు కూడా దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఓకే, ఎన్ని సినిమాలు చేసినా రికగ్నిషన్ రాని వాళ్ళు చాలా మంది ఉండిపోరు. సో రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రికగ్నిషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బిగ్ బాస్ అనే చెప్తారు. బట్ బిగ్ బాస్కి వెళ్ళే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకరు వెళ్తే పాజిటివ్గా వస్తారు, లేదంటే నెగిటివ్గా వస్తారు, రెండాటికి డేర్ చేసి వెళ్ళాలి. సో మీకు అనిపించిందా ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్టా వెళ్ళడం అని? ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ష్యూర్. నేను వెళ్ళే ఒక రోజు ముందు వరకు కూడా నేను ష్యూర్గా లేను. ఎందుకంటే నాకు అసలు నేను ఎప్పుడు చూడలేదు, అసలు బిగ్ బాస్ నేను చూడలేదు. నేను చూసినంత వరకు నేను నమ్మింది, అండ్ ఆల్సో నేను నా చుట్టూ నాకు చెప్పిన వాళ్ళు కానీ నమ్మింది కానీ ఏంటంటే అది లైఫ్ స్టైల్ షో, ఇట్లా లైఫ్ అలా పర్సనాలిటీ ఏంటిది అనేది వస్తుంది. అండ్ ఆల్సో లైక్ నేను చూసినంత వరకు, నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పెడతారు, డిఫరెంట్ ప్రెషర్స్లో ఉంటాము. ఆ ప్రెషర్స్లో మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం, మనం స్టాండ్ ఎట్లా తీసుకుంటాం, అది నాకు అర్థమైంది. సో అంతవరకే నేను అర్థం చేసుకున్నా. కాంటెంట్ క్రియేటింగ్ ఇవన్నీ నాకు అంత పెద్దగా అంటే ఐడియా లేదు నాకు. నేనేమనుకున్నా దీంట్లో నుంచి కాంటెంట్ క్రియేట్ అవుతుంది కదా, నేను డెసిషన్ ఎట్లా తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకడు వచ్చి నన్ను ట్రిగర్ చేస్తాడు, అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతా, ఎటువంటి పదాలు వాడతాను, నేను వాడిని బూతులు తిడతానా, లేకపోతే లైక్ నేను ఇట్లా నార్మల్గా మాట్లాడి సార్ట్ చేసుకుంటున్నా, నా పేషెన్స్ లెవెల్ చూపిస్తుంది. దట్స్ ఫైన్, నాకు ఎంత ఉందో అంతవరకే నేను చూపిస్తాను. నా పర్సనాలిటీలో ఎంత పేషెన్స్ ఉందో, నేను ఎంత రియాక్ట్ అయ్యో అంతవరకే చూపిస్తాను. దట్స్ వాట్ ఐ థాట్, నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్ సీజన్ నేను చూసినప్పుడు లైక్ కొంతమంది చూసినప్పుడు అంత లైక్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు, వచ్చిన విన్నర్స్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు. ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని, మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయ్యింది కదా. మరి మొత్తం సీజన్ అంతా కూడా నాకు తెలిసి చెప్తుండే ఆయనకేం తెలియదు, జస్ట్ టాస్క్ ఆడిండు అండ్ ఎప్పుడు తెలియదు అని. హీ కేమ్ ఫ్రమ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇంటెలిజెంట్ గా ఏం లేదు అనేసి మాట్లాడారు. సో ఇవన్నీ నేను విన్న ప్రకారమే, ఆ 1 వీక్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు 1 వీక్ విన్న ప్రకారం దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో నువ్వు ట్రూగా జెన్యున్ గా ఉంటే సరిపోతుంది అనే చెప్పారు నాకు, అట్లనే ఉన్నా నేను. సూపర్. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం. అంటే ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు, హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది. సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే మిమ్మల్ని చూపించారు. సో ఎందుకు అలా పోర్ట్రేట్ అయ్యింది? అండ్ హౌస్లో ఉండేటప్పుడు మీకే తెలుస్తుంది, ఎందుకంటే 24 hours మీరు ఉంటారు, మాకు చూపించేది 1 hour. అసలు ఏ సిచ్యువేషన్లో మిస్ఫైర్ అయ్యింది? మిస్ఫైర్ నాకు తెలియదు, బట్ యూనో లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ. మాకు బయట ఏం జరుగుతుంది లేకపోతే ఏంటిది అనేది తెలియదు. మా గొడవలంతా ఆకలికి, ఈ ఛాయ్కి, అండ్ యూనో ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి దాకా ఏం పని ఉండదు. టాస్క్ వస్తే టాస్క్ కోసం వెయిట్ చేయాలా, టాస్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. అండ్ వీళ్ళతో వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకుని కూర్చోవాలా. అంతే, ఇక ఈ ఖాళీ ఉంటే ఏం చేస్తాం, లైక్ యూనో జస్ట్ అంతే, అదే పని ఉండేది రోజు. సో లైక్ యూ ఫార్మ్ ఎమోషనల్ బాండ్స్ దేర్. అండ్ నీకు
నీకు సపోర్ట్ కావాల్సి వస్తుంది, నీకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది, నీకు లైక్ యూనో గెలిచినప్పుడు ఎంకరేజింగ్ కానీ, లేకపోతే లైక్ యూనో నువ్వు లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం ఒక హౌస్లో, ఒక డేలా 24/7 లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటూనే ఉంటుంది. అండ్ దిస్ హగ్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యునో దట్ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ యూనో ఎంకరేజ్మెంట్, స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్, విన్నింగ్ స్పిరిట్, ఇలా అన్ని ఎక్స్ప్రెషన్కి అది ఒకటే ఉంటుంది, రైట్? ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు? సో దట్స్ వాట్ మీకు కనిపించేది కొంతసేపే కదా, మేము ఉండే ప్లేస్లో ఉంటాయి. అండ్ అందరూ అట్లే ఉంటారు. ఇఫ్ యూ సీ ఎవరిది ఎక్కువ చూపించారు అనేది డిఫరెన్స్ పడుతుంది డెఫినెట్ గా. ఈ హగ్స్ విషయానికి వచ్చిన అదంతా నాకు తెలిసి కొన్ని హగ్స్ ఫ్రెండ్లీ హగ్స్ అన్నట్టు ఉన్నాయి. సో అదే కొన్ని ఎమోషనల్ లో మనకు ఒక హగ్ ఉంటే అట్లనే ఉంటాయి బాస్. ఎట్లా అంటే ఇప్పుడు 160 కెమెరాల ముందు ఎవరు ఎందుకు నీకు ఫుల్ ఫీలింగ్స్ అన్ని ఎందుకు అవుట్ పెడతాడు ఎవరైనా సరే? ఆ మాత్రం ఉండదా ఎవరి మనిషి అన్నోళ్ళకి? ఆ మాత్రం ఉండదా? దే జెన్యూన్లీ ఎమోషనల్. దెన్ ఎవరైనా సరే, అది అబ్బాయి అమ్మాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, దే జెన్యూన్లీ ఎమోషనల్. ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్. అండ్ హగ్ అంటే జస్ట్ లస్తో కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు తెలీదా? జస్ట్ పరిచయం అయ్యి వెంటనే రాగానే కూడా హగ్ చేసుకుంటారు కదా, హాయ్ హలో మామ అని చెప్పేసి కూడా, హలో మచ్చా అని చెప్పేసి కూడా చేస్తారు కదా. సో వై డూ యూ అంటే లైక్ దాన్ని ఎందుకు అట్లా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు? అంత సెన్సిటివ్ ఏమున్నా దాంట్లో నాకు అర్థమైంది. సో ఇన్ని హగ్గుల్లో అంటే మీరు నిఖిల్తో కావచ్చు, పృథ్వీతో కావచ్చు, అవన్నీ మాకు తెలుసు బయట, ఎందుకంటే ఇండస్ట్రీలో మన అందరం ఉన్నాం, ఎలా ఉంటుందో తెలుసు ఇది. బట్ మణికంఠ ఫ్యామిలీలో అంటే అది అందరికీ తెలిసిందే. సో రైట్. అండ్ మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి మరి నాకు హగ్గు కావాలి అని అడిగి, అది బాగా బయటికి పోర్ట్రేట్ అయింది అనమాట, నెగిటివ్గా అయింది చాలా. సో దాని మీద ఏమంటారు? వాడు అక్క అంటాడబ్బా, నేను మణికంఠ కాల్స్ మీ అక్క. నేను ఇక ఇప్పుడు నువ్వు పృథ్వీ నిఖిల్ అక్క అనలేదు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అక్క కావాలి అన్న వాళ్ళని కూడా మాట్లాడిన వాళ్ళు. నేను ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి నా మీద? నా తమ్ముడు అని తీసుకున్నప్పుడు, ఇప్పుడు అక్క నాకు అయితే లేదు, నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ నో ఇట్లా అన్నప్పుడు, నాకు ఇట్లా లైక్ రిలాక్స్ లైక్ నో కామ్ కావాలి నేను అని అన్నప్పుడు, ఇఫ్ యూ థింక్స్ దాట్ లైక్ ఏం తప్పు? ఇప్పుడు రాగానే అడగడం ఎందుకు అని అంటే, మాకంత స్పేస్ లేదు లైక్ యూనో అందరం ఇట్లున్నంటే అంత క్లోజ్ ఉండడు మనకంటే, అంత టైం స్పెండ్ చేయడు ఉండదు. అందుకని సీక్రెట్ రూమ్ కి సీక్రెట్ రూమ్ నాగార్జున గారు పిలిచేటప్పుడు దీని గురించే వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. అంటే మీది చూపించలేదు, డిఫరెంట్ వాళ్ళ డిఫరెంట్ తనది చూపించారు, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి, నువ్వు బిహేవియర్ మార్చుకోవాలి అని అన్నారు అనమాట. సో దాన్ని బయటికి కొంచెం నెగిటివ్ గా వెళ్ళింది. సో మణికంఠ జెన్యున్ గా ఆడుతున్నారంటారా? ఇంకా ఫస్ట్ నాకే ఆట తెలియక నేను ఈడున్నాను అనుకోవాలి కదా, అప్పుడు జెన్యున్ గా ఆడుతుండా లేదా అనేది నాకు తెలియదు ఇక. బట్ యునో ఐ పర్సనలీ బిలీవ్ హీస్ ఎ నైస్ గాయ్. అట్లా అంతా యునో అంత అయితే కాదు, లైక్ యునో హగ్ అడిగి ఎవరినో ఇట్లా ఇబ్బంది పెట్టి టైప్ అయితే కాదు మణికంఠ. అది మాత్రం నాకు తెలుసు పర్సనల్ గా, నేను మనిషిని దగ్గర నుంచి చూసినా కాబట్టి. ఈజ్ అ నైస్ గై. అండ్ అది గేమ్ ప్లానా మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా అక్క అన్న ఫీలింగ్లే వచ్చిండు. నేను అట్లనే చూసినామని, తమ్ముళ్ళనే చూసినా అంతే. సూపర్. అండ్ ఇంకోటి ఏంటి, మనం బిగ్ బాస్కి వెళ్ళింది మనం ఏంటో చూపించుకోవాలి, జనాలకి మనం చూపించాలి, అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా మనం బయటికి చెప్పుకోవాలని. సో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండిపోతే నీ టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుంది అని మీరు అనిపించలేదా? లేదు, నేను అనుకోలేదు. నేను ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం లేను. నేను ఎక్కడ మీకు అంటే లైక్ మీకు ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పండి, నేను చెప్తా. అంటే మాకు ఎక్కడ ఏ ఫ్రేమింగ్ లో చూపించినా వాళ్ళిద్దరి మధ్యన ఉంటున్నట్టే మాకు ఎక్కువగా అనిపించింది అనమాట. సో అంటే మీరు ఆడుతున్నారా లేకపోతే మీరు అంటే గేమ్ ప్లానింగ్ చెప్తున్నారా తెలియదు, అందుకని మాకు ఎక్కువగా మిమ్మల్ని బయటికి చూపించలా. సో ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చిందని? అక్కడ డైలీ 24/7 లా మనకుండే యాక్టివిటీస్ ఏంటిది? ఒకటి, ఎవ్రీ సండే నామినేషన్స్ చేయాలా, టాస్క్ వస్తే టాస్క్ ఆడాలి, టాస్క్ లో గొడవలు అయితే ఈడ పంచాయతీ అవుతుంది, టాస్క్ లో ఏదో ఒక డిఫరెన్సెస్ వస్తే నా ఫ్రెండ్ నువ్వు అటు పోతే అరే నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదురా అని ఇట్లా అంటారు, సంచాలకి ఏదో తప్పు చెప్తుంది, బయాస్డ్ ఒపీనియన్స్ అయితే ఈ వీటి గురించి గొడవలు అయితే దానివల్ల ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు. ఈడ ఫ్రెండ్స్ అనే రిలేషన్షిప్ కూడా మర్చిపోయి అసలు నువ్వెవడరా నేనెవడరా అనే కాడికి వస్తుంది, ఇంట్లో పంచాయతీ అవుతుంది. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే 24/7 లా. ఇవి మెయిన్ గా ఇక్కడ జరిగేది.
ఈ జరిగేవే నీకు నీ మనసులో కానీ నీ బిహేవియర్ లో కానీ చేంజెస్ తెస్తా ఉంటాయి. ఓకే, దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నాకు అర్థమైంది. సో నేను ఇద్దరి మధ్యలో ఉన్నా, ఇప్పుడు మొత్తం అంత మధ్యలో ఉన్నానా అనేది మీకు చూపించింది వరకే మీకు తెలుసు. నేను అందరితో ఉన్నా డైలీ. అండ్ నేను ఉన్నంత సేపు నేను మంచి విషయాలు మాట్లాడుకున్నామా, గ్రూప్గా ఎట్లైనా ఆడుకుందామా, లేకపోతే ఇట్లా ఫన్ టాస్క్లా, లేకపోతే స్కిట్ వేసి యాక్టింగ్ చేసుకున్నామా, ఇట్లా మధ్యలో నేను ఎట్లా ఎంగేజ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు. మీకు చూపించారో లేదు నాకు తెలియదు. నేను ఎంగేజ్ చేసుకునే విధానం ఏంటంటే, ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా, లేకపోతే ఏమైనా కొంచెం ప్రెషర్లో ఉన్నా వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడతా, కొంచెం అట్లా కాదు కామ్గా ఉండు, ఎట్లుండు అని చెప్పేసి చెప్తా. వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటే నాతోని, నేను ఏమైనా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైడెన్స్, లేకపోతే ఇట్లా మాట్లాడేదన్నా నువ్వు చెప్పు మరి నేను కరెక్టా రాంగా ఇట్లా నేను చేసింది అని అన్నప్పుడు నేను మాట్లాడతా, ఇట్లా కరెక్ట్ ఇట్లా రాంగ్ అని చెప్పేసి చెప్తా. లేదు ఫన్గా ఉన్నప్పుడు ఇట్లా ఆడదాం, డంషల్ ఆర్ట్స్ ఆడదాము అంటే డంషల్ ఆర్ట్స్ ఆడినా, పాటలు పాడుకున్నాం ఘోరంగా, ఇవన్నీ ఎంగేజింగ్ యాక్టివిటీ అంతా నేను చేసుకునేది. బికాస్ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ లైక్ అదర్ పీపుల్, ఇట్లా గాసిపింగ్ విసిపింగ్ నాకు నచ్చదు. బ్యాక్ బిచ్చింగ్, వాడి గురించి వీడి దగ్గర మాట్లాడు, వీడి గురించి వాళ్ళు, అవన్నీ నాకు నచ్చవు. సో నా ఎంగేజింగ్ యాక్టివిటీ ఇస్ దిస్. ఆడుకోవడం లేదు అంటే నీకు స్కిట్ ఇస్తారా, నువ్వు యాక్టింగ్ చేయి, అయితే ఇట్లా యాక్టింగ్, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది, చూసేవాళ్ళు కూడా ఏదో యాక్టింగ్ ఇట్లా అనేది. సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటింగ్ నేను చేసుకున్నాను. నేను అట్లా అండ్ నేను ఎప్పుడు అనుకునేది అసలు నా నుంచి ఏం రాదు కదా వీళ్ళకి, ఇట్లానే అనుకున్నాను. నా నుంచి ఏం అసలు నేనేం మాట్లాడా, నేను అట్లానే అనుకున్నాను నేను ఉన్నంతసేపు. అండ్ వాట్ ఎవర్ నేను చేసిన దాంట్లో అన్నిట్లలో నేను చేసిన నామినేషన్స్ గ్రౌండ్లో నేను మాట్లాడినా. నేను మాట్లాడినట్టు మరి ఇంకెవరన్నా మాట్లాడినా అంటే నాకు తెలియదు. మరి నామినేషన్స్లో బయటకు వచ్చి చూసుకున్నారా మీరు? నేను చూడలేదు ఇప్పటివరకు ఏది. జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ చూపించారు నాకు, దీని మీద ఇంటర్వ్యూస్ ఉంటాయేమో అనేసి, అంతే, అంతవరకు తప్ప ఇంకా నేను వేరే ఏం చూడలేదు. కానీ ఐ నో వాట్ ఐ డిడ్. అండ్ ఐఎమ్ ష్యూర్ అంటే ఆ మాత్రం కూడా రాకుండా గివే వచ్చినాయని మాత్రం నేను నమ్మా. అవి కూడా వచ్చింటే ఇవి ఎక్కువ వచ్చింటే, ఎందుకంటే అక్కడ నేను మాట్లాడినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా మాట్లాడలేదు హౌస్ లో 4 weeks లో కూడా. అండ్ నిఖిల్, పృథ్వీ ఇద్దరిని బాగా వాడుకున్నట్టున్నారుగా అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ నేను నిజంగా వాడుకొని నింటే నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు. ఇక్కడ కూర్చొని ఈ వీక్ లో నేను మీతో ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదని నేనైతే అంటా. అండ్ గేమ్ ప్లాన్ అంటే నాకు అర్థమైన విధానం వేరు, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూసే విధానం వేరు అని నాకు అర్థమైంది. నేను ఉన్న విధానం వేరు, ఆడియన్స్ చూసే విధానం వేరు అనేది మాత్రం నాకు అబ్సల్యూట్ గా అర్థమైంది. సో ఇంకా దాని గురించి యా ఇంకా లేదు. ఏదైనా ఇన్స్టెన్స్ చెప్పండి ఈ విషయంలో నేను మీరు వాళ్ళని వాడుకున్నారు అని అనిపించింది అని అంటే అక్కడ అసలు కాంటెక్స్ట్ ఏంది, ఏం జరిగిందని నేను చెప్పగలుగుతాను. మాట్లాడదాం మరి. అక్కడ ఏంటంటే అంటే అవతల వైపు ఉన్న వాళ్ళు అమ్మాయిలే ఉన్నారు. సో గివ్ అప్ ఇచ్చేసారు కొంతమంది అబ్బాయిలు, అంటే ఒక అబ్బాయిని తీసేశారు, ఆ అబ్బాయి అయితే ఆడనని చెప్పారు. సో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు. సో అలాంటప్పుడు ఇటువైపు కూడా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కదా, సో వాళ్ళని ప్రొడక్షన్ కింద నుంచి మీరు వెళ్ళొచ్చు కదా అని నిలబట్టం. అలా కాకుండా పృథ్వీ నువ్వే వెళ్ళు అనే కొన్ని వర్డ్స్ మీరు ఇచ్చారు. సో అది వాళ్ళ ఆ టీం వాళ్ళకి కావచ్చు, కొంచెం బయట వాళ్ళకి కూడా అలా అనిపించింది. సో ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా గేమ్లకి దిగేటప్పుడు నీకు క్లాన్ డివిజన్ అయినప్పుడు చీఫ్ అనేటోనికి క్లారిటీ ఉండాలి. నా దగ్గర ఎంతమంది మెన్ని పెట్టుకోవాలి, ఎంతమంది విమెన్ పెట్టుకోవాలి. జనరిక్ గా కూడా మీరు ఆలోచించండి, నీ చీఫ్ ఎందుకైతే మనము క్లాన్ ఎందుకు ఫామ్ చేసుకుంటాం, రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది దానికే కదా. ఇంకా దేనికి చీఫ్ క్లాన్ అనేది కాన్సెప్ట్, రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది, మనం గెలవాలా, మన ఫుడ్ గెలుచుకోవాలి, రేషన్ గెలుచుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో చీఫ్ నువ్వు వెళ్ళినప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ అది. నా దాంట్లో స్ట్రెంత్ ఉన్నోళ్ళు ఉండాలా, ఆడేటోళ్ళు ఉండాలా నాకు, అండ్ యూనో విమెన్ ఉండాలా, మెన్ రెండు ఈక్వల్ గా ప్రపోర్షన్స్ ఉండాలా నేను అనేది. రాజ్యం లైక్ మినిస్టర్స్ అట్లనే కదా నువ్వు చూస్ చేసుకుంటావు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు అట్లే యూజ్ చేసుకుంటాం. చూస్ చేసుకున్నప్పుడు మాత్రము మీరు ఎవరు వచ్చినా నేను ముందుండి డైరెక్ట్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు గేమ్ లకు దిగినప్పుడు కూడా అదే ఉండాలి కదా. గేమ్ లకు దిగినాక అబ్బాయిల అమ్మాయిల నేను నుంచి వస్తుంది నీకు. అండ్ దానికంటే ముందు వరకు కూడా గేమ్స్ అన్నిటికీ కూడా పాపం బిగ్ బాస్ పెట్టిన ఆయన ప్రాబ్లం కూడా అదే కావచ్చు పాపం. బిగ్ బాస్ కి కూడా కాంటెంటే లేదు. అన్ని గేమ్స్లలో ఎప్పుడు నో ఫిజికల్ నో వైలెన్స్ అనే పాయింట్ మీదనే ఆగిపోతారు ఎక్కడో ఒక చోట అందరూ. బట్ యునో గేమ్ టాస్కే అది ఉన్నప్పుడు సరే నువ్వు ఆగిపోవడంలో నేను ఏం అంటలేను, నీ పర్సనల్ లిమిటేషన్స్ నువ్వు చూసుకొని నువ్వు ఆగిపోవాలి. ఎందుకంటే నేనున్నా ఇప్పుడు నేను కొన్ని నేను ముందుకు వెళ్ళా, ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నేను కింద పడిపోతా, నేను
లేకపోతే నాకు యూనో నాకు వీక్నెస్ ఉన్నది, లేకపోతే లైక్ యూనో ఫిజికల్గా నేను నాకు బోన్స్ కొంచెం వీక్ ఉంటుంది, ఇది ఎవడన్నా ఇట్లా అన్నాడు అంటే ఇరిగితే ఏం లేదు నాకు లైఫ్ ఇక అన్నట్టు నేను అనుకుంటా. కాబట్టి నా లిమిటేషన్స్లో నేను ఆడతా. కానీ నేను అవతల వాళ్ళకి చెప్పా, నువ్వు కూడా ఆడకు, నువ్వు కూడా పోకు, నువ్వు కూడా ఇట్లనే చూడు, లేకపోతే మన లైఫ్ ఇంపార్టెంట్, మనకి బిగ్ బాస్ టాస్క్ ఇంపార్టెంట్ కాదు, రేపు నా లైఫ్ ఉంటుంది అది చూసుకొని నేను చెప్పా. నేను వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చేసుకుంటారు అది. సో నేను అట్లా నేను ఆడుకున్నా. నేను ఓకే నా గేమ్స్ నా టాస్క్లన్నీ కూడా నా స్ట్రెంత్ మీద, నా బ్యాలెన్స్ ఏంది, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి గమనించుకొని నేను ఆడుకున్నా నేను. సో ఆడినప్పుడు ఎగ్ టాస్క్ వచ్చినప్పుడు అసలు ముందు ఇప్పుడు నేను బెలూన్ గేమ్ ఆడినప్పుడు నేనేం చెప్పిన, 2 ఆయుధాలు లేనప్పుడు నువ్వు ఫైట్ చేయలేవు అన్న. ఇద్దరు టీమ్స్ 2 ఆయుధాలు లేనప్పుడు ఫైట్ చేయలేరు, ఎందుకంటే నీకు అదొకటే ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ టీమ్ కాదు. ఇప్పుడు ఈ ఎగ్ టాస్క్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎగ్ టాస్క్ లో నీకు 2 టీమ్స్ ఆడుతున్నారు, ఇక్కడ నీ ఆయుధాలు ఏం లేవు, నీ టీమ్ స్ట్రెంతే నీకు ఆయుధాలు. సో ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి నా టీంలో తక్కువ సైన్యం ఉన్నారు, నువ్వు కొంచెం చూసి నన్ను కొట్టు, లేకపోతే యూనో నా సైన్యం స్ట్రెంత్ చూసి నువ్వు వార్ చేయని మాట్లాడలేవు కదా. వార్లో దిగినాం, ఆడాలి అంతే ఇక అది. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. అండ్ సరే నేను గేమ్లో దిగినప్పుడు నేను చెప్తే వింటరా నా టీం అందరు. ఇప్పుడు నువ్వు చెప్పినావు నువ్వు ఆడకండి, మీరు దెబ్బ తగులుతాయి, ఇదే లైఫ్ కదా నువ్వు చెప్తేనే నువ్వు యాంటీ అయినావు నీ టీంకి, నీ క్లాన్కి. ఇప్పుడు నేను చెప్తే నేను వింటరా? గేమ్లో దిగినాక ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ గేమ్ స్పిరిట్, గెలవాలరా ఎట్లయినా చేసి అని చాలా మంది కూడా. నా లిమిటేషన్ నాకు ఉన్నది కాబట్టి నేను చూసిన, నేను ఎక్కడ ఆడగలితే నేను ప్రొక్యూరింగ్కి పోయినా. ప్రొక్యూరింగ్ మీద నాకంటే బెస్ట్ వాళ్ళు చేస్తారు ప్రొక్యూరింగ్. సో ఐ మెంట్ లైక్ నేనేమనుకో ప్రొటెక్టింగ్ నేను బాగా చేస్తాను. సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గర పెట్టారు. ఫస్ట్ ప్రొటెక్టింగ్ అప్పుడు అసలు నేను ఘోరంగా ప్రొటెక్ట్ చేసిన. సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గరనే ఉంచారు. ఫస్ట్ నేను కూడా పోయినా, మీరు గమనిస్తే ప్రొక్యూరింగ్ కి. బట్ నాకంటే వాళ్ళే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి మస్తు క్యాచ్లు పడతారు. ఓకే మనకు క్యాచ్లు పట్టలేదు కావచ్చు దీంట్లో, దట్స్ ఫైన్. ప్రొటెక్టింగ్ ఎందుకు అంత కోపం వచ్చింది? ఒకసారి బుట్ట ఎగిరింది. సంచాలక్ అన్నారు నేను ఇలాగా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ రౌండ్ లో ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు 2 టీంలు ఆడుతున్నప్పుడు అదే నబిల్ నన్నే ఎత్తి పడేసిండు. వాట్ ఎవర్. సో నబిల్ వింటేనే కరెక్ట్, అది బయటకు వచ్చాక నబిలే అంటారా ఫెయిల్ సంచాలక్? నబిల్ అనే అంట. సో నబిల్ ఫస్ట్ రౌండ్ లో ఆడినప్పుడు ఆయననే నేను కప్పేసి ఉన్నప్పుడు నన్ను ఎత్తి పడేసి, అప్పుడు కూడా నీకు గేమ్ రూల్స్ అర్థమైనప్పుడు సోనియా నువ్వు అట్లా కప్పడానికి వీల్లేదు, చేతులు ఎత్తేసి నువ్వు కప్పకుండా కూర్చొని డిఫెండ్ చేసుకోవాలని అంటే నేను సెకండ్ రౌండ్ కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని. సెకండ్ రౌండ్ కి సంచాలక్ అవ్వంగానే కప్పడానికి వీల్లేదు అని చెప్పేసి రూల్ పాస్ చేసింది. సో దట్స్ ఫైన్, ఇంకా ఫిజికల్ అవుతుంది, ఇంకా మరి అది దానికి రెడీనా మీరు అని చెప్పేసి లేచిన నేను. ఇంకా అప్పుడు దట్స్ వెన్ ఐ వెంట్ ఫర్ అటాకింగ్. సో దట్ వాజ్ అవర్ స్ట్రాటజీ. లైక్ యూనో లైక్ నువ్వు ఫస్ట్ సడన్ గా నువ్వు డెసిషన్ చేంజ్ చేసిండు సంచాలక్, ఇంకా మాకు ఆప్షన్ లేదు, ఇట్లా పెట్టకుండా ప్రొటెక్టింగ్ అనేది లేదు. ప్రొటెక్టింగ్ అనే ఆప్షన్ లేనప్పుడు నేనేం తీసుకోవాలా? నేను ఫైట్ చేయగలుగుతా, నేను అటాక్ చేయగలుగుతా. ఐ వెంట్ ఫర్ అటాకింగ్. నబిల్ అక్కడ కొంచెం పక్షపాతం చూపించారా? ఎస్ అఫ్ కోర్స్, బయాస్డ్. అది ప్రూఫ్ వెంటనే చూపించిన కదా నేను. బయాస్డ్ అని వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలలో ఇదే బయాస్డ్ కదా. ఎందుకంటే కింద ఉన్న ఎగ్స్ అన్ని వాళ్ళు బుట్టలో వేసుకుంటున్నారు. మేము ప్రొక్యూర్ చేసిన ఎగ్స్ ని బుట్టలోకి మార్చుకున్నాం. అది బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ చెప్పిండు ఈ బుట్టలోకి మార్చుకోవాలి అనేసి. సో బ్రేక్ లో మార్చుకున్నాం. కానీ ఆ బ్రేక్ లో వాళ్ళందరూ కింద పడ్డ ఎగ్స్ అన్ని వాళ్ళవి కాదు, ప్రొక్యూర్ చేసినవి కాదు, కింద పడే మళ్ళీ మనం తెచ్చుకోవాలి. సో దానికి అలో చేసిండు నబిల్. అలో చేసినప్పుడు అట్లా ఎట్లా అలో చేస్తావు అన్నప్పుడే గొడవ పెద్దగైంది అన్నట్టు. సో బయాస్డ్ అనే దానికి ఇదే ప్రూఫ్ కదా అని చెప్పేసి మాట్లాడినాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఎగ్ టాస్క్. నువ్వు ఎప్పుడు కూడా టాస్క్ లో ఇప్పుడు 2 టీమ్ స్ట్రెంగ్త్ చూసి ఆడరు ఎవరు కూడా. టాస్క్ లో దిగినాం, సామధాన భేద సంథింగ్ అది చెప్పిండు, ఆయన రూలే ఇచ్చిండు. అండ్ అప్పటి వరకు కూడా గేమ్స్ అసలు ముందుకు పోతలేవు, అసలు ఏది కూడా కంప్లీట్ గా ముందుకు పోతలేదు. ఈ గేమ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. నో మీరు ఫిజికల్ కావద్దు అని టీమ్ ని మొత్తం హోల్డ్ చేసేసి యూనో వాళ్ళు ఆడేటోళ్ళని ఇప్పుడు ఎవరు కూడా తక్కువ లేరు. వాళ్ళ దాంట్లో యష్మి, ప్రేరణ అండ్ మణికంఠ కూడా మస్తు ఆడిండు. మీరు గమనిస్తే వాడు చేతనైనంత వరకు 100% ఆడిండు. అండ్ ఇంకెవరు ఆదిత్య గారు కూడా ప్రొక్యూర్ చేసిండ్రు. అండ్ ఎక్కడ ట్రిగర్ చేయాలో ఆయన మెంటల్ గా ఎట్లా చేయాలో స్ట్రాటజీ ఆయన చేసుకున్నాడు. ఇంకెక్కడ నీకు స్ట్రెంత్ లేదు చెప్పండి? మా దగ్గర కూడా 9 ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నది. ఎక్కడ జస్ట్ పృథ్వీ నిఖిల్ ఉన్నంత మాత్రాన అది పెద్ద స్ట్రెంత్ కాదు. అక్కడ కూడా నబీల్ ఉన్నాడు. అండ్ అభయ్ కనుక ముందుకు వచ్చి నింటే అభయ్ స్ట్రెంత్ అయ్యేటోడు కదా, వాళ్ళలానే పోటీ పడి కొట్లాడి నింటే నీకు అదే స్ట్రెంత్ అయ్యేటోడు కదా. నువ్వు అవతల మీద అనే బదులు నువ్వు ఎందుకు అది తీసుకుని, నీకు అట్లా అనిపించినప్పుడు నా టీమ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది, అన్ఫేర్ గా ఆడుతున్నారు అని అనిపించినప్పుడు నువ్వు దిగాల్సింది. దట్స్ వాట్ ఐ డిడ్. నో
నాకు నా స్ట్రెంత్ ఎక్కడో నేను గమనించుకున్నాను, నాకున్న స్కోప్లో నాకు ఎక్కడో గమనించుకొని నేను ప్రొటెక్ట్ చేసిన. ప్రొటెక్షన్ ఇట్లా చేయొద్దు అనేసరికి నేను అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయినా, విచ్ ఈస్ అగేన్స్ట్ మై లిమిటేషన్. ఎందుకు నా టీం గెలవాలా, నేను అక్కడ కూడా నా గురించే నేను చూసుకోలే, నాకు దెబ్బలు తగులుతాయేమో ఎందుకులే అని చూసుకోలే, పోయినా అటాక్ చేసిన. దట్ ఈస్ ద గేమ్. రైట్. అండ్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే సోనియా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అంటే ఈ సీజన్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయ్యింది. సెకండ్ వీక్ నుండి అది తగ్గుతూ ఫోర్త్ వీకే బయటకు వచ్చేయడం, సో ఈ డిఫరెంట్ మీకు ఎలా అనిపించింది? రాజేష్ గారు, నేనేమనుకున్నా అదే నేను అంటున్నా కదా, ఆడియన్స్ని మెప్పించే ఆడాలి అనేది నా మైండ్లో నాకు లేకుండే. అండ్ ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ. నేను ఎవరిని మెప్పించి నేను బతకాలి అనేది నేను ఎప్పుడు ముందు నుంచి లేను. ఫస్ట్ నన్ను నేను మెప్పించుకుంటా, ఫస్ట్ నాకు నేను కాన్ఫిడెన్స్, ఫస్ట్ నన్ను నేను నమ్మాలా, నా కన్విక్షన్, నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ నేను చేసే పనులకి. సో అదే నేను నమ్మి వచ్చిన. ఎందుకంటే నేను కదా ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి, నాకు నేనే స్టాండ్ తీసుకోవాలనేదే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నా. ఎవరి కోసమో మనం బతికి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించడానికి బతికితే లైఫ్లో ఎప్పుడు ఇక అదే అవుతుంది. నా రోల్ ఏంటిది, నేను ఎట్లా రిప్రజెంట్ చేసుకోవాలనేది గమనించుకున్నాను నేను. ఫస్ట్ నా 30 ఏళ్ళ జీవితంలో కూడా నేను నేర్చుకున్నది అదే. ఎవరిని బతిమలాడుకొని లేకపోతే ఇట్లా మెప్పించుకొని అట్లా ఫామ్ చేసిన రిలేషన్షిప్స్ కానీ, యూనో ప్లీజింగ్ గా ఉండి చేసిన రిలేషన్షిప్స్ కానీ, ప్లీజింగ్ గా ఎవరినో ఇంప్రెస్ చేయాలి అన్న చేసిన పనులు కానీ నాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలే. నాకు ఎప్పుడు అది సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వలే. నాకేమనిపించింది, నాకు కరెక్ట్గా నాకు ఏం హ్యాపీగా అనిపించింది, నేను ఎట్లా సాటిస్ఫాక్టరీగా ఉన్నానో అదే నా లైఫ్ లో నాకు ఇప్పటివరకు ఇక్కడ అనుకున్నా. ఫస్ట్ లో కూడా ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా అనిపించింది, ఏంటి ఫాస్ట్ అసలు ఏముందో అది ముక్కు సూటుగా చెప్పేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అండ్ నేను 4 వారాలు కూడా నేను అట్లనే ఉన్నా. మీకు చూపించిందో మీరు చూసి నమ్మిందో ఆడియన్స్ మరి ఎట్లా వాళ్ళకి నచ్చలేదు అనేది నాకు తెలియదు. బట్ సోనియా ఒక్క విషయం అయితే కరెక్ట్, అంటే జనరల్గా మనం ఎలా ఉన్నాం ఏం చేస్తాం అనేది జనాలకు అవసరం లేదు, వాళ్ళ కళ్ళతో ఏం చూస్తారో దాన్నే నమ్ముతారు. సో అలా చూసిన దాంట్లో మీది బాగా నెగిటివ్ గా చూపించారు, సో అదే ఎక్కువగా పోర్ట్రేట్ అయింది, మరి జనాలకు కూడా అదే తెలుస్తుంది కదా. నేనేమంటాను, నెగిటివ్ గా పోర్ట్రేట్ అవ్వచ్చు, కానీ దాంట్లోంచి కూడా పాజిటివ్ గా అరే ఈ అమ్మాయి ఇది కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లనైతే ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత కరేజియస్ గా ఉన్నది, ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నది అని చూసిన జనాలు కూడా ఉన్నారు, అని చూసిన ఆడియన్స్ అండ్ ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఫర్ మీ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అండ్ యునో అండ్ ఆల్సో అరే ఈమె తప్పేమున్నదిరా, కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సిన చోట మాట్లాడింది, ఎమోషనల్ గా రిలేషన్షిప్ ఉన్న చోట మంచిగా రిలేషన్షిప్ బాండ్స్ మెయింటైన్ చేసుకున్నది. అదే కదా లైఫ్ అంటే. మరి నువ్వు ఇప్పుడు ఆడ గొడవ అయిందని చెప్పి ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, మన ఇంట్లోనే అన్నదమ్ములే లేకపోతే అన్న చెల్లెలే ఉంటారు. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఉంటాం, నీకు నాకు లెక్కలు పైసలు లెక్కలు వచ్చేసరికి తెలుస్తుంది కదా నీకు ఎంత ప్రేమ ఉన్నది నా మీద, నాకెంత ప్రేమ ఉన్నది. అండ్ పైసల కోసం మనుషుల్ని హోల్డ్ చేసినావా, పైసల కోసం మనుషుల్ని వదిలేసిపోయినావా అనేది అన్నీ అర్థమవుతుంది కదా. దట్స్ వాట్ ఐ ఆల్సో షోడ్ అప్ ఇన్ ద కడెం వచ్చినప్పుడు కానీ, నిఖిల్ తప్పులు చేస్తున్నప్పుడు కానీ, నిఖిల్ లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు కానీ, ఒకటి నమ్మి ఆపోజిట్ క్లాన్కి వెళ్ళి ఉన్నా సరే మేము ఆపోజిట్ ఆడినాం. ఆపోజిట్ ఆడినప్పుడు గొడవలు పెట్టుకున్నాం, అసలు ఇష్టం అన్నట్టు తిట్టుకున్నాం. మళ్ళీ ఫ్యామిలీ అన్నాక ఫ్యామిలీ నాకు అట్లనే నిన్ను కొడుకులానే నీ తమ్ముళ్ళని అట్లనే చూసినారా, అట్లనే చూస్తారా, నీకు అట్లనే సపోర్టివ్ ఉంటారా. నేను ఎప్పుడు కూడా మీ మదర్ వాళ్ళ ఒక ఇంటర్వ్యూలో చెప్పాం తను ఒక బ్రదర్ లా చూసుకుంటారు అని అన్నారు. బట్ నేను నెక్స్ట్ డే ఒక మేమ్లో చూసా, మీరు ఓన్ వాయిస్లో చెప్పింది ఏంటంటే నేను ఎక్కడ బ్రదర్ అని కానీ అనలేదు అని విన్నాం. సో అంటే మీరు బ్రదర్ అనే ఒక రిలేషన్షిప్తోనే ఉన్నారా? నేను బ్రదర్ లాగా చూసినా వాళ్ళు నన్ను అమ్మ అంటే నేను కిడ్స్ లాగా చూసిన వాళ్ళని, అంతే కేరింగ్, అంతే ప్యాంపరింగ్ అండ్ అంతే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా నేను వాళ్ళతోని. యూనో అట్లా ఉన్నా కాబట్టే నేను అట్లా లైక్ హోల్డ్ చేసిన వాళ్ళని, అంత రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి నేను అట్లా వాళ్ళని ఆ బాండ్ని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఉన్నా. నేను అన్న మాట ఏంటిదంటే అక్కడ ముందు వెనకాల డిస్కషన్ ఏంటంటే అన్నది నువ్వు అమ్మ తల్లి చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నది. నేను గ్రౌండ్లో ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో కానీ నేను గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను వాడిని అరే నువ్వు అన్న కాబట్టి నేను మాట్లాడా, లేకపోతే నువ్వు నా తమ్ముడు కాబట్టి నిన్ను హర్ట్ చేయరా నేను అనంటే ఎప్పుడు లేను. మీరు గమనిస్తే సాక్స్ గేమ్లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ని ఇష్టం ఉన్నట్టు తిట్టినా, అండ్ టీంలో ఉన్నప్పుడు కూడా నిఖిల్ని నేను లైక్ నువ్వు ఎందుకు ఇక్కడ తప్పుగా మాట్లాడినావు, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు, సంచాలకి చెప్పాలి కదా, నువ్వు రీడ్ చేసుకో, రూల్ బుక్ చదవమని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలే అని ఇట్లా అది కూడా క్వశ్చన్ చేసిన. సో గ్రౌండ్లో ఉన్నంత సేపు కూడా వివర్ ప్లేయర్స్, వివర్ గేమర్స్ అండ్ ప్లేయర్స్. నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా నా తమ్ముడు కాబట్టి నేను ఆ టీంకి వెళ్తా, లేకపోతే నాకు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి నేను ఈ క్లాన్కి వెళ్తా, ఇట్లా అని ఎప్పుడు కూడా నేను అది మాట్లాడలేదు.
గేమ్ ప్లాన్ లా సరే ఒక అనేది మీరైతే నా బ్రదర్ క్లారిటీ. బ్రదర్ అనే రిలేషన్షిప్ అనుకున్నారు. యా సో అన్న తమ్ముడు, సో అంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా నువ్వు అడిగింది ఇస్తారా? ఇస్తా. అవును. సో దానికి మీనింగ్ ఏంటి? దాని తప్పే. అరే బాటిల్లో వాటర్ తీసుకురా అన్నాడు. జస్ట్ ముందు జరిగింది ఏంటంటే బాటిల్లో నాకు వాటర్ బాటిల్ కావాలా. నేను మామూలుగా పృథ్వీ అడిగితే నేను కొంచెం తొందరగా క్విక్ గా చేసేస్తా. వాడు వాటర్ కావాలి ఇట్లా అన్న ఏదైనా కావాలన్నా తొందరగా చేస్తా. నిఖిల్ అడిగితే నిఖిలే నాకు చాయ్ పెడతాడు. నిఖిలే నాకే కదా అందరికీ చేస్తాడు. నిఖిల్ అందరికీ హెల్ప్ చేస్తారు కాబట్టి నిఖిలే కొంచెం లైట్ గా తీసుకుంటా. ఏదైనా అడిగినా కూడా తెచ్చుకోపోరా ఇట్లా అంట. సో దట్ డిస్కషన్ వాజ్ ద కాన్వర్సేషన్ వాజ్ లైక్ నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు, నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కుడతామంటే కూడా తేవు నువ్వు, పృథ్వీకి అంటేనే ఇట్లా ఇట్లా అంటే సరే రా నువ్వు అయితే సిగరెట్ మానే నీకోసం కూడా నీకు ఏమైనా చేస్తలేరా అని అన్నా నేను. దట్ ఈస్ అ కాన్వర్సేషన్. దట్ లైక్ జస్ట్ ఫ్లో అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కాన్వర్సేషన్ ఇది. దీనిలో నేను ఆలోచించాలా వాడు ఏం అడుగుతాడు నెక్స్ట్, నేను ఏమి ఇవ్వాలి, లేకపోతే వాడు ఏం అడిగినా ఇవ్వాలనా, ఇంత ఆలోచించాలనా. ఐ నో దట్ వాడు సిగరెట్ మానేడు. సో నేను అది టఫ్ గా పెట్టినా, లైక్ టఫ్ గా ఇన్ ద సెన్స్ లైక్ సిగరెట్ అయితే మానేరా నువ్వు అయితే ఫస్ట్ అయితే, దాని తర్వాత చూపించే విధానం వేరేగా అర్థమైంది అనమాట. సో నువ్వు సిగరెట్ మానేస్తే ఏదైనా ఇస్తా అంటే ఎవరైనా చూసే విధానంలో వేరేగా ఉంటది కదా. సో బయట ఆడియన్స్ కి మాత్రం అక్కడి నుండి కొంచెం వేరేగా వెళ్ళింది. అది వాళ్ళు చూపించేది అబ్బా. నేను దానికి దట్స్ ఫేట్ అంతే. వాళ్ళు ఎట్లా చూపిద్దాం అనుకున్నారు, మీరు ఎట్లా చూసిరు. అండ్ అండ్ పృథ్వీ విషయం చూసుకుంటే అందరూ ఎక్కువగా ప్యాంపర్ చేస్తున్నారు. సో అంటే మీ బాండింగ్ వేరు పక్కన పెడితే, సో విష్ణుప్రియ కావచ్చు, మిగతా వాళ్ళు సీత కావచ్చు, అందరు కూడా కొంచెం ప్యాంపరింగ్ బాయ్ లాగా చూసుకోండి. అండ్ 2 weeks చూసుకుంటే పృథ్వీ గేమ్ ఏం లేదు, 0. నేను ఆనెస్ట్ గా చెప్తాను. సో దెన్ 3rd week 4th week నుండి కొంచెం కనెక్టెడ్ అవుతున్నారు. సో ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు? పృథ్వీ ఈజ్ లైక్ ప్లేన్ హార్టెడ్ ఉంటాడు, చిల్ ఉంటాడు ఎట్లా అన్నట్టు. అండ్ ఇది గేమ్ ప్లాన్ ఇది అని వారికి పాపం తెలియదు. అవన్నీ అంత ఆలోచించి లేకపోతే ఇట్లా స్ట్రాటజీ అది ఇది అని అంత ఆలోచించాడు. ఎట్లుండో అట్లుంటాడు. సో ఈజ్ లైక్ స్వీట్ పర్సన్ టు ఎవ్రీబడి. అండ్ ఎందుకు ప్యాంపర్ చేస్తారంటే నాకు కూడా తెలియదు. నాకైతే నేను ప్యాంపర్ చేసింది మాత్రం నాకు ఒక నా అల్లుడు రుద్రు కనిపిస్తాడు వాడు దాంట్లో, నా రోహిత్ అని నా కజిన్ కనిపిస్తాడు, నా చిన్ననేలాగా టఫ్ హార్టెడ్ ఉంటాడు, లైక్ ఎమోషనల్ ఉంటాడు కానీ బయటికి చెప్పాడు. అండ్ రోహిత్ లాగా ఎందుకంటే నేను నన్ను ఒక మాట అన్నాడు అనుకో అసలు తీసుకోడు, అది తప్పైనా సరే అట్లా కాదు సోనియా గారు అట్లా కాదు అని చెప్తాడు, ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పినా. సో దట్స్ కైండ్ ఆఫ్ అ హార్ట్. సో అందుకని ప్యాంపర్ చేస్తారు మరి, అట్లా అందరికి అదే తెలుస్తుంది కదా. సో ప్యాంపర్ చేస్తారు అంతే. అండ్ ఇప్పుడు మరి విష్ణు ఎందుకో బాగా కనెక్ట్ అవుతున్నట్టుంది కదా. విష్ణు లైక్ కనెక్ట్ అయినారు. బట్ దట్స్ ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఎట్లా కనెక్ట్ బిగ్ బాస్ కోసం కనెక్ట్ అవుతారా లేకపోతే హార్ట్ఫుల్ గా అంటే జస్ట్ బానే కనెక్ట్ అవుతున్నారా? అదంతా నేను చెప్పలేను, వాళ్ళ పర్సనల్ కదా నాకు తెలీదు. బట్ అని అయితే చెప్పింది పృథ్వీకి. సో పృథ్వీ నాకు అది మాకు షేర్ చేసింది ఫ్రైడే నైట్. అది మీకు ఎపిసోడ్ లో కూడా చూసినట్టున్నారు కదా ముందు. అంతే, అది వరకు అయితే తెలుసు అంతే. సో అంటే ఇప్పుడు హౌస్ లో జెన్యూన్ గానే ఉన్నారంటారా లేకపోతే ఏదో అండ్ పృథ్వీది కూడా ఐ వుడ్ నాట్ సే. ఎందుకంటే ఫస్ట్ అసలు డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ వీక్ లా కాంటెంట్ కోసమే జస్ట్ మాట్లాడింది. సో దాని తర్వాత వీక్ ఇంకొక వీక్ యూ నెవర్ నో వాట్ ఈస్ వాట్ అనేది నాకు కూడా తెలియదు. నేనైతే ఎప్పుడు కూడా కాంటెంట్ కోసం గేమ్ కోసము ఇట్లా అని నేను ఎప్పుడు లేనబ్బా, నేను లేను. ఎందుకంటే లైక్ నేను అనుకున్న షో వేరు, నేను అట్లనే ఉన్నా. నేను రియల్గా నేను ఎట్లుంటా అట్లనే ఉంటా. నేను గేమ్ పరంగా ఎట్లా ఆలోచిస్తా, లైక్ టాస్క్ ఆడుతున్నప్పుడు ఎట్లా ఆడతా, అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నప్పుడు రిలేషన్స్ లో ఎట్లుంటా, ఆ రిలేషన్షిప్ కి టాస్క్ కి ఎట్లా నేను పెడతా, డిఫరెన్స్ ఎట్లా చేసుకుంటా, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎమోషనల్ గా లాజికల్ గా ఎట్లా డెసిషన్స్ తీసుకుంటా, గివే నేను అనుకున్నా గవే చూపిస్తున్నా నేను అంతే. కానీ అక్కడ కొంచెం డిఫరెంట్ అయినా కాంటెంట్ క్రియేటింగ్ షో అంటే ఇంకొకలాగా చేస్తుండే కావచ్చు నేను. మీకు విష్ణుకి ఏంటి అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది? ఎందుకంటే అడల్టరీ కంటెంట్ అన్నారు, అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిందని మేము అనుకుంటాను. బట్ దానికి ముందు ఏమైనా మిస్కమ్యూనికేషన్ ఉందా? అంటే అందరూ నచ్చాలని రూల్ లేదు ఆనెస్ట్ గా చెప్పాలంటే. మాకు అంత మిస్కమ్యూనికేషన్ అంత ఏం లేదు, కమ్యూనికేషన్ కూడా ఏం లేదు. సో ఫస్ట్ నుంచి కూడా కొంచెం అది డిస్టెన్స్ ఉన్నది. ఆమె మిగతా వాళ్ళు అంతా జెల్ అయినట్టు నాకు జెల్ ఏం కాలేదు ఫస్ట్ నుంచి కూడా. అండ్ చుట్టూ ఎప్పుడు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జరిగేది దానికంటే ముందు కూడా.
ఐ వాజ్ ఆల్వేస్ కాషియస్ దట్ ఇటువంటి కామెడీ నా దగ్గరికి రావద్దు ఇట్లా అని అనుకునేది. అంతే, ఇది నా ఈ స్పేస్ లో నేను స్పెండ్ చేయలేను. వాళ్ళతో కూడా మీకు ఎక్కువ కనబడదు, ఎందుకంటే నేను ఎంగేజింగ్ యాక్టివిటీ లైక్ ఎంటర్టైనింగ్, ఏదైనా మామూలుగా టాస్క్ గురించి డిస్కషన్స్ ఇట్లున్నంత సేపు నేను ఉంటా. ఏదైనా కొంచెం తేడా ఇట్లా ఏమైనా కొంచెం వేరే డిస్కషన్ అయినా స్పేస్ అవుట్, నేను పక్కకి వెళ్ళిపోతా సైలెంట్. ఎందుకంటే 2 things ఏంటంటే, ఫస్ట్ నాకు కాదు, నేను తీసుకోలేను. సెకండ్, నా మొహం అందరు నవ్వుతా అంటే నేను మొహం ఇట్లా పెట్టుకుని ఉంటే వాళ్ళకి కూడా ఇబ్బంది పాపం. వాళ్ళ స్పేస్ డిఫరెంట్, వాళ్ళు జెల్ అయ్యే విధానం వాళ్ళది డిఫరెంట్ కదా, అట్లా వాళ్ళకి కూడా ఇన్కన్వీనియంట్ వస్తుంది. నా ముందు మాట్లాడాలంటే కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోలేరు పాపం, వాళ్ళ కాన్వర్సేషన్స్. అబ్బో ఈమె సోనియాకి నచ్చదు ఇవన్నీ అని ఆగిపోతారు వాళ్ళు. అది జరిగింది. సో నేను అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని కొంచెం స్పేస్ అవుట్ అయ్యేదాన్ని, నార్మల్ గా మాట్లాడుకున్నంత సేపు ఉండేదాన్ని అట్లా. సో నథింగ్ లైక్ అలా. అండ్ విష్ణు కూడా నాకు 3rd week నుంచి మంచిగా మాట్లాడుకోవడము, పృథ్వీ అండ్ నన్ను. అండ్ షీ ఆల్సో టోల్డ్ లైక్ నో పృథ్వీ అండ్ సోనియా రిలేషన్షిప్ మంచిగా ఉంటది అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అని చెప్పేసి కూడా చెప్పింది. సో అది స్లోగా అర్థం మీరు వెళ్ళిపోయాక అందరికి అర్థమైనట్టుంది. మీరు వెళ్ళాక కూడా యశ్విని కూడా అదే అన్నది, అది కాదురా తను బ్రదర్ లెక్క చూసుకుంది, వేరేలా పోర్ట్రేట్ అయ్యిందేమో అని. మీరు వెళ్ళిపోయిన తర్వాత డే మేము చూసాం అది. సో అలా అన్నారు అనమాట. అంటే మీరు వెళ్ళాక అర్థం అవుతుంది, అదేదో ముందు అర్థమైతే కొంచెం క్లారిటీ ఉందని కదా. స్లోగా అర్థమయ్యేది, నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా ముందుకు వచ్చి మీరు ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు నా ముందుకు వచ్చి మాట్లాడలేదు. నా ముందు మాట్లాడినంత సేపు కూడా మీరు ఏదో పెద్దమ్మలాగా చూస్తారు వాళ్ళని, నానమ్మలాగా చూస్తారు వాళ్ళని, అండ్ లైక్ యూనో పృథ్వీకి ఇట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు, ఇట్లా అని కామెంట్ చేసింది నన్ను అయితే ఎదురుగా. బట్ అదర్వైజ్ నాకు నా ముందు మీ రిలేషన్షిప్ ఇట్లనా అట్లనా అని ఎప్పుడు వాళ్ళ నా దగ్గరకు వచ్చి అయితే మాట్లాడలేదు ఎదురుగా. సో ఐ థాట్ లైక్ నాకు హౌస్ మేట్స్ తో నాకు ప్రాబ్లం ఏం లేకుండే, వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని నాకు ప్రాబ్లం లేకుండే, నాకు స్లోగా మారితే నమ్మకం ఉండే. యశ్విని చూసుకుంటే మీరు వెళ్ళే వరకు మీతో ఫుల్ వారు. సో ఆ క్లాన్ కానీ ఆ టీమ్ కానీ అసలు నచ్చేది కాదు. సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏంటి మీ బ్యాండ్ గట్టి ఏమైనా ఇచ్చెళ్ళారా? మళ్ళీ ఆ ముగ్గురు కనెక్ట్ అయ్యారు? లేదు, మా దాంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మంచిగా ఉంది. అండ్ ఎవ్రీబడి ఐఎమ్ టెల్లింగ్ యూనో ఆ హౌస్ లా ఉన్నంత వరకు ఎవ్రీబడి వాంటెడ్ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్. వాళ్ళ అటెన్షన్ అంతా నా మీద ఉంటది, వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద ఉంటుంది, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద ఉంటది, వీళ్ళందరికీ ఉండేది. అండ్ ఆల్సో దే ఆల్సో ఫెల్ట్ దట్ యూనో, విష్ణు కూడా చెప్పింది ఒకసారి, మీ అంత కండెన్స్డ్ బాండ్ ఎక్కడ హౌస్ లో లేదు, వీ డోంట్ వాంట్ టు బ్రేక్ దాట్ ఇట్లా అని కూడా మాట్లాడారు. సో దే బిలీవ్ దట్ యూనో వీళ్ళలాగా ఎంతో ఫ్రెండ్షిప్ ఏంద్రా బాబు, వీళ్ళకి ముగ్గురు ఇంత కనెక్టెడ్ ఏంట్రా బాబు ఇట్లా అని కూడా వాళ్ళు అనుకున్నారు. దే ఫెల్ట్ లైక్ మాకు కూడా అట్లా ఇస్తారేమో, మాకు కూడా అట్లా అంత బాండ్ ఉంటదేమో అట్లా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. అది ఇంకొక లాభం. నిఖిల్ కి పృథ్వీకి ఎవరు కనెక్ట్ అయినా గట్టిగా కనెక్ట్ అయిపోతారేమో, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అంటే లాస్ట్ వీక్ కనెక్ట్ అయింది. బట్ నేను 9 టాస్క్ లో చూసుకుంటే సో ప్రేరణకు ఫుల్ ఫైర్. అసలు మీరు చూసారో లేదో కంటెంట్ రావాల్సిన మోస్ట్ ఆఫ్ ద టైం యూర్ ఎమోషనల్ అబ్బా, అదే నేను చెప్తాను. నేను గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడతాం, టాస్క్ ఆడినప్పుడు టాస్క్ ఆడతాం, ఇంట్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండి ఇట్లా అంతా ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఎమోషన్ కి ఎవరు కనెక్ట్ గారు, ఎమోషనల్గా ఉండి ప్యూర్ గా హార్ట్ఫుల్ గా ఉంటే ఎవరు కనెక్ట్ గారు. హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడు ఓన్లీ భయపడేది ఏంటంటే, నాకు భయపడేది ఏముంటుండే అంటే హౌస్ మేట్స్ కి ఇది ఒక డిఫరెన్స్. అండ్ సెకండ్ ఏంటంటే, అబ్బో సోనియా గారు మస్తు పాయింట్స్ తీస్తుంది, అమ్మో ఈమెతో మళ్ళీ రేపటి నాడు నామినేషన్ లో మనకి కావచ్చు, ఈమెతో భయపడితే అట్లా అని కొంచెం భయపడేది. ఆడతారు బట్ లాజికల్ గట్టిగా తీస్తారు, పాయింట్లు ఇస్తుందేమో ఈమెతో మాట్లాడితే మళ్ళా అని కొంచెం భయపడేటోళ్ళు. బట్ అదర్వైజ్ నాతో మంచిగా మాట్లాడిన ఫేజెస్ చాలా ఉన్నాయి అట్లా. నిఖిల్ మీకు బయట తెలుసా? నో, నాకు అసలు తెలియదు, ఎవరు తెలియదు, అబ్బాయి తప్ప నాకు ఎవరు తెలియదు. అంటే ఎక్కువగా నిఖిల్ కావ్య ఎక్కువగా వీళ్ళు షోస్ ఎక్కువ చేసేవాళ్ళు, సీరియల్స్ అవ్వచ్చు, అంటే బాగా కనెక్టెడ్ ఎవరు ఎక్కువ నిఖిల్ను కావ్య అని వచ్చేది అనమాట. బట్ మీరు వెళ్ళిపోయిన రోజు ఫస్ట్ టైం నిఖిల్లో కళ్ళలో వాటర్ చూసాం. సో చాలా బాగా అనిపించింది, అంత బాగా కనెక్ట్ అయిన వాళ్ళు. ఒకసారి మళ్ళీ సోనియాకు ఎంత కనెక్ట్ అయ్యాడా అని అనిపించింది. మీకు వాళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు నాకు. నిఖిల్ తెలియదు, నాకు కావ్య తెలియదు. ఫస్ట్ నిఖిల్ వెళ్ళినప్పుడు మీరు ఏంటి అంటే సీరియల్ అంటే ఓ సీరియల్ నిఖిలా అని అన్నా నేను. అసలు నాకు అస్సలు ఐడియా లేదు, సీరియల్స్ కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత నాకు నిఖిల్ షేర్ చేసుకున్న విషయం తప్ప, టాటూ ఉంటది నిఖిల్ కి, సో దాని విషయంలో షేర్ చేసుకున్నాడు తప్ప మాకు అసలు తెలియదు. కావ్య గురించి ఏదైనా డిస్కషన్ లైక్ ఇట్ హస్ హ్యాపెండ్ లైక్ దిస్ ఇట్లా ఇట్లా అని చెప్పిండు, అండ్ డిప్రెషన్ లో ఉన్నాడు అని తెలుసు మాకు. దట్ వాస్ అ మేజర్ పాయింట్ మాకు. ఇంకా ఎక్కువ నిఖిల్ కి సపోర్ట్ చేయడం కానీ, సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయకుండా ఉందాం రా బాబు, వీడికి ఏం చేసినా సరే పాపం
ఆ సపోర్ట్ అండ్ ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఆయనకు ఒక సపోర్ట్ లాగా అంటే మమ్మల్ని నమ్మిండి డిప్రెషన్లో వచ్చినా నేను అసలు మీరు నలుగురు నాకు ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యారు మీరు ఉండడం వల్లనే నేను కొనసాగించగలుగుతున్నా అని అన్నాడు చూడు అదొక్కటే మాకు ఇంపార్టెంట్ ఉండే ఏదైనా సరే ఆయనని డిస్టర్బ్ చేయదు సరే డెసిషన్స్ ఎట్లనో తీసుకొని ఇక కానీ ఇక అది చూద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాం అన్నట్టు నిఖిల్ అయితే బాగా ఎమోషనల్ ఉంటాడు కదా అంటే ఒకసారి ఎవరినైనా కనెక్ట్ అయితే బాగా ఓన్ చేసుకుంటాడు ఎమోషనల్ అయితే ఉంటాడు అది ఓన్ చేసుకుంటాడా లేదా అనేది తెలియదు నాకు ఎమోషనల్ ఉంటాడు డెఫినెట్గా ఎమోషనలే బట్ యా అంటే నేను ఎందుకు ఎట్లా అంటున్నా అంటే లైక్ తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ఎమోషనల్ ఉంటాడు బట్ నా దగ్గర ఎమోషనల్ ఉంటాడు నా దగ్గర ఉన్నది తీసుకెళ్లి ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు ఏమో అదంతా నాకెందుకు వాళ్ళిద్దరు పర్సనల్ కదా రాజేష్ గారు లెట్స్ టాక్ అబౌట్ మీ లెట్స్ టాక్ అబౌట్ మై రిలేషన్షిప్ విత్ నిఖిల్ ఇఫ్ యూ వాంట్ మీ రిలేషన్షిప్ క్లారిటీ ఇచ్చేసారు ఇంకా దాని నుంచి అడగలే సో నిఖిల్ అదే ఎమోషనల్ డెఫినెట్ గా కాకపోతే అదే ఒకరితోనే లైక్ ఏమంటారు అంత ఎమోషనల్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే అందరికి ఇస్తారా అనేది నాకు తెలియదు ఎందుకంటే మేమే జోకులు వేసేది మరి చెట్లు అంటాడు నిఖిల్ అని చెప్పేసి అందరి దగ్గర కూడా అట్లనే ఉంటాడు అన్నట్టు సో వీ నెవర్ నో మేము నమ్మినాం మేము ఇష్టపడ్డాము మేము ఆయన చెప్పిన పాయింట్ ఇది లైక్ చెప్పినప్పుడు మేము కనెక్ట్ అయినాము డిప్రెషన్ లో ఉండి వచ్చిన నేను ఇట్లా అని సో ఇంకా మనిషినట్ల లాగొద్దు కిందకి అని అనుకున్నాము సపోర్ట్ ఇచ్చినాం అంతే ఆయనకి ఏమున్నది అనేది ఆయన వచ్చినాక చెప్పుకోవాలి నాతోనైతే నిఖిల్ మదర్లీ ఫీలింగ్ నాకు ఇట్లా తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను కరెక్ట్ చేసుకుంటది ఎట్లయినా నాతో స్టాండ్ అయి ఉంటది అని చెప్పిండు స్టాండ్ అయి ఉంటది నేనైతే నాకు బయటికి వెళ్ళినాక కూడా నన్ను అట్లనే కేర్ చేస్తుంది అనుకుంటున్నా అని చెప్పిండు ఐ స్టిక్ ఫర్ దాట్ రేపటి నాడు నిఖిల్ అందరూ నాకు ఒకటే నేను అందరిని ఎమోషనల్ తీసుకున్నా అన్నా సరే నాకు నిఖిల్ అంటే అదే స్పెషల్ ప్లేస్ ఉంటది నేను అట్లనే కేర్ చేస్తాను సో మీరు ఎప్పటికీ నిఖిల్ అండ్ పృథ్వీకి అదే ప్లేస్ ఉంటది డెఫినెట్ గా నేను అట్లే ప్లేస్ ఉంటది సూపర్ అండ్ సోనియా అనే అమ్మాయి బిగ్ బాస్ కి ఏం చూపించుకుందాం అని వెళ్ళారు ఏం చూపించుకొని వచ్చారు ఏం చూపించారు అని చెప్పి వాళ్ళని అడగాలి నేను చూపించుకుందాం అనుకున్నది మాత్రం వాట్ ఐ మేడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐ మేడ్ ఆఫ్ కన్విక్షన్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఎమోషనల్ ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ రిలేషన్షిప్స్ సో ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ నేను అప్ ఫ్రంట్ నేను రైట్ కి రాంగ్ కి దేనికి నేను స్టాండ్ తీసుకుంటాను అప్ ఫ్రంట్ స్టాండ్ తీసుకుంటా నేను దానికి ఫైట్ చేస్తా సో దీస్ ఆర్ ఆల్ మీ okay so whatever the emotion you have seen with Nikhil and Prithvi me you have seen another I lived అన్న నేను బతికింది నేను నిజం మీకు కనిపించింది మీకు చూపించింది అది డిఫరెంట్ అది చాలా బాధాకరం అది లైఫ్ లో ఎప్పుడు కూడా అది దట్ ఈస్ వెరీ బ్యాడ్ బట్ యు నో చాలా గ్రేట్ అంటే అలాంటివి కూడా ఫేస్ ఇప్పుడు మీరు ఈజీగా ఫేస్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ తోనే అవన్నీ పోగొట్టేస్తారు అనమాట సో అదొక బాగుంది అండ్ ఓకే మీ బాండింగ్ గురించి ఓకే మీరు వెళ్ళేదైతే నేనేంటి అని చూపించుకుందాం అని వెళ్ళారు బట్ మిమ్మల్ని బాగా ఇష్టపడే వారికి మీరేంటో ఆల్రెడీ క్లారిటీ ఉంది సో ఎందుకంటే సోనియా నటించడంతో ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉందో అని అనుకుంటాను దెన్ మీరు లోపల వెళ్ళేటప్పుడు చేయాలంటే అంతకన్నా సూపర్ గా చేసేదాన్ని అసలు నేను ట్రై చేస్తే అలా ఎవరు చేస్తాను రోజులో ఉంటారు ఎందుకంటే చాలా మంది కూడా వెల్ నోన్ ఫేసెస్ అండ్ వెల్ నోన్ ఇన్ ద సెన్స్ సీరియల్ కానీ లేకపోతే షోస్ రియాలిటీ షోస్ అందరు చేసేసి ఉన్నారు అందరూ సో దే హావ్ సర్టెన్ క్లారిటీ డైలీ 24/7 సెట్లలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ నేను ఎప్పుడు అట్లా లేదు నేను చేసిన 10 సినిమాలు అండ్ సినిమాలు నాకు అప్పటి వరకు 9 to 5 జాబ్ ఇప్పుడు కూడా అనుకో ఇప్పుడు 9 to 5 జాబ్ కానీ ఇప్పుడు నువ్వు ఒక షోకి తీసుకెళ్ళిన ఇది కాంటెంట్ క్రియేటింగ్ షో అమ్మా ఇది నువ్వు కాంటెంట్ ఇంకొకలాగా చేస్తా బట్ నువ్వు నాకు కాంటెంట్ ఆల్సో అండ్ ఆల్సో నీ ట్రూ పర్సనాలిటీనే ఉండాలా అని అన్నప్పుడు నేనేమో కాంటెంట్ చూస్తా నా దాంట్లో గివి ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు నేను నామినేషన్స్ లో మాట్లాడేవి నాకు చాలా క్లారిటీ ఉంటది ఎమోషన్ పక్కన పెట్టి మాట్లాడతాను ఎవరైనా సరే అండ్ పక్కకు రాగానే ఐ విల్ బీ మై ఎమోషన్ టు యూ నామినేషన్ ఏం మాట్లాడా సారీ అమ్మా నేను ఇట్లా తప్పు అనుకోకు ఇట్లా అని మాట్లాడా నేను నామినేషన్ పాయింట్ లో చెప్పిన క్లియర్ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకుంటే నెక్స్ట్ వీక్ మంచిగా ఉంటది ఇట్లా మాట్లాడతా కావాలంటే సో దిస్ ఇస్ వాట్ లైక్ అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు అపోజ్ చేయాలన్నా కూడా నువ్వు అన్న కదరా నేను తగ్గి మాట్లాడతా లేకపోతే నిన్ను ఇట్లా క్వశ్చన్ చేయా నువ్వు తప్పు చేసినా నేను రైట్ అనుకుంటూ వెళ్తా నేను తానా అంటే తందానా అనుకుంటూ వెళ్తా అనే టైప్ నేను కాదు
సూపర్. అండ్ మీరు హౌస్లో ఉండేటప్పుడు అంటే ఒక చిన్న వైరల్ అయిందనమాట. అదేంటంటే ఆర్జీవి అమ్మాయి సో అనే ఒక వర్డ్ బాగా వైరల్ అయింది. సో ఏంటి ఆర్జీవి గారికి మీకు రిలేషన్షిప్ ఏంటి? ఆర్జీవి గారితో నేను మూవీస్ చేసిన అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆర్జీవి గారు. ఆయన దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా నేను అట్లా. అండ్ సార్ కూడా నన్ను అట్లనే రెస్పెక్ట్ చేస్తారు. నేను ఫస్ట్ లైక్ నేను కూడా అట్లనే బయట సార్ గురించి ఇట్లా అంతా మాట్లాడతారు కదా, సో ఆయనతో ఎందుకు వర్క్ చేయడము అన్నట్టుగా పోయి నో చెప్దాం అనుకుని పోయి నేను ఆయన మాట్లాడిన విధానం, ఆయన రెస్పెక్ట్ చేసే విధానం అండ్ అవన్నీ మాట్లాడిన తర్వాత అండ్ ఆల్సో ఆయన సినిమా నుంచి ఏం చూపించాలనుకున్నారు, ఆశా ఎన్కౌంటర్ నుంచి ఏం చూపించాలనుకున్నారు అనే ఆ విజన్ అది చూసి నేను సినిమా ఒప్పుకున్నా. ఫస్ట్ అసలు నో అని చెప్దామని పోయినా కానీ నేను సార్తోని మంచిగా లైక్ యూనో చేసిన ప్రాజెక్ట్. అండ్ దాని తర్వాత కరోనా వైరస్ చేసిన, 2 మూవీస్ చేసినాం సార్తోని. అండ్ ఇప్పటికీ కూడా నాకు అదే ర్యాపో ఉంటుంది. ఆర్జీవి గర్ల్ అని ఎందుకు అనుకుంటారో అనుకోండి, నా దాంట్లో దాని రైటా రాంగ్ అనేది కాదు, బట్ నాకైతే సార్తో మంచి రిలేషన్షిప్ ఉంది. అండ్ సార్ ఏమన్నా రైట్ అన్నా రైట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అండ్ దాని నువ్వు చిన్న పిల్లవి నీకు తెలియదు అన్నట్టు ఉన్నాడు సార్. మాట్లాడినిస్తారు నన్ను, మాట్లాడించి అరే ఇది మంచిగా చెప్పినావు కదా సోనియా, ఇది కాదు ఇట్లా కాదు ఇట్లా ఆలోచిస్తారు అని చెప్పి ఇట్లా చెప్తాను. సో వీ హ్యావ్ వెరీ నైస్ డిస్కషన్స్. నాకు టెక్నికల్గా సినిమా గురించి కానీ, ఫిలాసఫీ గురించి కానీ, ఐడియాలజీ గురించి కానీ మంచి డిస్కషన్స్ ఉండేవి. సో ఫర్ మీ సార్ ఇస్ దాట్. నాకు నాలెడ్జ్ షేరింగ్, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఆయన చెప్తే నేను చెప్పినవి సార్కి అర్థం చేసుకొని లైక్ ఓకే ఇట్లనా అని ఆ ఎక్స్పీరియన్స్, ఆ షేరింగ్ నాలెడ్జ్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ అది నాకు ఎప్పుడు కూడా నేను ఇన్స్పైర్డ్ విత్ సార్. అది అంటే మీరు మూవీస్ చేయక ముందే మీకంటే ఒక రికగ్నిషన్ ఉంది కదా, అంటే అందరూ ఏంటంటే ఆర్జీవి మూవీస్ చేశాక వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ మనకు కొంచెం తెలిసింది ఏంటంటే దానికి ముందే మీరు రికగ్నైజేషన్ అయ్యి అక్కడికి వెళ్ళారు. సో అందువలన కొంతమంది తెలియని వాళ్ళకి క్లారిటీ. దానికంటే ముందే నేను సోషల్ వర్కర్ గా నేను చాలా తెలుసు అందరికి, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో ఫిలాంథ్రపిస్ట్ లైక్ ఎన్జిఓ ఆశా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన నేను 2017లోనే, 2016 ప్రాబ్లీ 16లోనే స్టార్ట్ చేసిన. అండ్ సోషల్ వర్క్ లో నేను వెల్ నాన్ అప్పటికి. దాని తర్వాత మూవీస్ అంతకు ముందు ఆర్జీవి గారితో చేసేకట ముందు జార్జ్ రెడ్డి, కథానాయకుడు, ఈ మూవీస్ కూడా అండ్ ఆల్సో అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చేసున్నా. బట్ ఆబ్వియస్లీ లైక్ సినిమాల కమర్షియల్ హిట్ అయితేనే అందరికి తెలుస్తాం కదా. కమర్షియల్ హిట్ అయిందైతే నేను ఇంకా ఇప్పటివరకు కూడా చేయలేదు కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలలో. కథానాయకుడులో కూడా నేను కొంచెం కనిపించిన, అది స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంటుంది. సో దట్స్ హౌ ఐఎమ్ వెల్ నాన్. అండ్ డెఫినెట్ గా సోషల్ యాక్టివిస్ట్ గానే బాగా తెలుసు. ఎంత సినిమాలకు వచ్చినా నేను ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అయినా సరే జనాలు నన్ను ఎక్కువ ఆడియన్స్ కానీ లైక్ ఎక్కువ తెలిసిన సోషల్ యాక్టివిస్ట్, మా సోషల్ వర్కర్ అనే దానికే ఎక్కువ తెలుసు నాకు. సో ఆర్టిస్ట్ గా మనం ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు మనకి అంటే ఒక గోల్ కానీ డ్రీమ్ కానీ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు రికగ్నిషన్ అయిపోయినారు 2 తెలుగు రాష్ట్రాలకి. సో దెన్ ఏంటి, ఎలాంటి ప్లాన్ చేసుకుంటారు, ఆ వే ఎలా ఉంది? సో నేను ఆల్రెడీ సోషల్ వర్క్ అనేది అసలు కంటిన్యూ అయిపోతుంది. ఐ హ్యావ్ ఎన్జిఓస్ ఆశా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ తో ఒక ల్యాబ్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. 100 గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పి, ప్రాజెక్ట్ హ్యాపీనెస్ అని చెప్పి, బ్యాక్ టు స్కూల్ కిట్ అని చెప్పేసి ఇట్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయి. అండ్ వీ హ్యావ్ లైక్ 100 గర్ల్ చైల్డ్ అనేది ఇప్పుడు యాక్టివ్ ప్రాజెక్ట్. 100 రీచ్ అవ్వాలి మేము ఇంకా. ఇప్పుడు వీఆర్ జస్ట్ అట్ 15-16 నెంబర్ అంతే. సో సోషల్ వర్క్ విల్ కంటిన్యూ. అండ్ ఆర్టిస్ట్గా నాకు వచ్చే ఆపర్చునిటీస్ నేను చూస్ చేసుకున్న విధానం లైక్ ఇప్పటివరకు ఒకలా ఉంది, మేబీ నెక్స్ట్ ఏమైనా మారొచ్చు. సో అదొకటి నాకు ఇంపాక్ట్ నేను రియలైజ్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పటివరకు చూస్ చేసుకున్నది ఎట్లా అంటే ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుంది కావచ్చు దీంతో, లేకపోతే ఏమైనా నెగిటివ్గా ఇట్లా వస్తుంది కావచ్చు అని భయపడేదాన్ని నేను ఇది వరకు. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్లా. సో అండ్ ఎట్లా తీసుకుంటారు నా ఫ్యామిలీ, లేకపోతే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఎట్లా అని భయపడేది. ఇప్పుడు నేను కొంచెం ఇమ్యూన్ అయిపోయినా బిగ్ బాస్ తోని. అసలు నాకు ఎట్లయినా తీసుకుంటారా బాబు అని, మనం ఏం చేసినా తీసుకోవాల్సింది తీసుకుంటున్నారు కదా. నేను అసలు ప్యూర్ గా ఇట్లా మంచిగా నేను బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ అండ్ సన్ ఇట్లా రిలేషన్షిప్ నేను అట్లా తీసుకున్నప్పుడు యాక్టింగ్ లేమున్నది, యాక్టింగ్ చేసేసి వస్తాను నేను, ఏమన్నా దాని పెద్ద విషయం ఏముంది అన్న టైప్ లో అయిపోతుంది మైండ్. సో ఐ విల్ డిసైడ్ లైక్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చిన దాని ప్రకారం యాక్టింగ్ చేస్తా. అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆంటర్ప్రినర్. నాకు చెప్పే అవసరం రాలేదు ఇక్కడ. సో ఐ డీల్ విత్ లైక్ 10 different projects as an entrepreneur also. I deal like 70 employees on daily basis. సో అది కూడా కంటిన్యూ అవుతుంది.
అంటే మూవీస్ సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ పిచ్చి ఉన్నప్పుడు సో బేసిక్గా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, సో నేను ఇలా చూపించుకోవాలి నన్ను అనేటి ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నాకు ఒకటే ఒక విషయం, రిమైనింగ్ అని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డిఫరెంట్ నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న అది కీ రోల్స్ ఉన్నవి చూస్ చేసుకోవాలి అని డ్యూరింగ్ ద జర్నీ డిసైడ్ అయినా. కానీ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను చేయాలంటే విమెన్ ఓరియంటెడ్ లైక్ విమెన్ లీడ్ ఓరియంటెడ్ మూవీస్, అండ్ జ్యోతిక గారు చేస్తారు కదా అటువంటి మూవీస్, అట్లా నాకు ఇష్టం, అట్లా లీడ్ ఓరియంటెడ్. అండ్ డెఫినెట్గా నా లైఫ్లో నేను ఎవరైనా నాకు ఆపర్చునిటీ ఇచ్చినా లేకపోతే నేనైనా క్రియేట్ చేసుకుని లైక్ నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనైనా సరే నేను చేస్తా. అది అది అయితే డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ ప్రాజెక్ట్ అవైతే. అండ్ సోషల్ వర్క్ లో కూడా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇలాగా లైక్ గోశాల గానీ ఇట్లా నాకు ఐ ఆల్రెడీ హ్యావ్ లైక్ 2 ఆవులు ఉన్నాయి నాకు ఇప్పటికి, తులసి లక్ష్మి, డిఫరెంట్ లైక్ అదే ఒక గోశాల అని, ఒక ఆర్ఫన్ హోమ్ చూసుకోవాలి అని, అండ్ గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చేయడం అండ్ మోటివేషన్ సెషన్స్ చేస్తాం అన్నట్టు ఎవ్రీ యాన్యువల్లీ. సో ఆ మోటివేషన్ సెషన్ సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయడము అటువంటి ఇవన్నీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఏది దీంతో ఏమీ ఆగవు, ఇంకా ముందుకెళ్తూనే ఉంటాయి. నేను స్క్రీన్లో చూస్తున్నప్పుడు కూడా మీలో ఒకటి గమనించా అండ్ బయట కూడా ఇప్పుడు గమనించా, సో చందమామలో చిన్న మచ్చలాగా ఏంటది ఇక్కడ? ఇదా కింద పడ్డా, నేను చిన్నప్పుడు కింద పడ్డా, మొన్న కూడా కింద పడ్డా, 2 సార్లు కింద పడ్డా. కానీ సో ఏంటి అంటే మీరు అలాగే కొంచెం చిల్లిగా తిరుగుతారా? చాలా అసలు నేను గొడవలు పెట్టుకుంటా, నేను బయట తిరుగుతా అట్లా. సో ఇది కూడా ఒకసారి ఎవరినో కొట్టినప్పుడు నా స్పెట్స్ ఇట్లా అయింది, కొట్టినప్పుడు ఇట్లా అయినప్పుడు చాలా స్కార్స్ ఉంటాయి నాకు. ఓకే సూపర్. అంటే ఫైనల్ గా బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు అర్థం కాని షో అది, నాకు అర్థం కాలేదు అని చెప్పి చెప్పాలి అంతే. నెక్స్ట్ మ్యారేజ్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ అని విన్నాం, సో ఏంటి దాని గురించి కొంచెం చెప్తే చాలా ఎగ్జైటింగ్ చూస్తాను. కాంప్లికేటెడ్ ఉండే మాది, లైక్ డిపెండెన్సీస్ చాలా ఉండే, బట్ దెన్ లైక్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ నాది కొంచెం. అండ్ మాకు ఫ్యామిలీ నుంచి లైక్ అసలు నాకు ఆలోచనే లేదు ముందు, బట్ ఐ రెస్పెక్ట్ యష్ లాట్. 2.5 years నుంచి కూడా నేను కొంచెం గ్రౌండెడ్ ఉన్నా, కోపం తగ్గించుకున్నా, అండ్ చాలా విషయాలలో నేను మారిన కొంచెం అని అంటే యష్ వల్లనే. అండ్ నేను ఒకటి మాట వింటా అని అంటే అది యష్ మాటనే, ఇంకో సెకండ్ క్వశ్చన్ అడగకుండా వింటా అంటే ఆయన ఒక్కడి మాటనే అన్నట్టు. ఏంటి అంత బాగా మీకు ఎందుకు నచ్చింది? ఈస్ వెరీ నైస్ పర్సన్ ఆయన, లైక్ ఆయన హీస్ అన్ ఆంటర్ప్రినర్. అండ్ ఆయన ఆంటర్ప్రినర్ కూడా ఆయన ఒక ఇప్పుడు ఒక 100 పీపుల్కి సొల్యూషన్ ఫైండ్ చేసి, లైక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ ఆయన, అండ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్. సో యుఎస్ లా ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా, యూనివర్సిటీ షట్ డౌన్ అయినప్పుడు ఆయనతో పాటు 100 మందికి హెల్ప్ చేసినాడు ఆయన. హెల్ప్ చేసి వాళ్ళది కూడా లైక్ వాళ్ళది కూడా రిటర్న్ స్టేటస్ తీసుకొచ్చిండు. దానిలోంచి స్టార్ట్ చేసింది ఫ్లై హై కన్సల్టెంట్స్ ఆయన. సో సర్వీస్ నుంచి బిజినెస్ తీసుకొచ్చిండు ఆయన, అండ్ బిజినెస్ లో కూడా సర్వీస్ చేస్తాడు చూడు. నాకు అది చాలా ఇంప్రెసివ్ ఉండే. నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ నేను సోషల్ వర్క్ నుంచి వచ్చినా సరే, నేను సోషల్ వర్క్ చూసేది, బిజినెస్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ లాగా చూసేది. బట్ యష్ లైఫ్ స్టైలే ఇది కదా అమ్మా అని చెప్పి చూపించేది అన్నట్టు. సో అది నాకు బాగా ఇంప్రెసివ్ ఉండే. సో లైఫ్ స్టైల్, డైలీ లైఫ్ స్టైల్ కూడా, అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు నేను జస్ట్ విమెన్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని ఆలోచన ఉండే నాకు. కానీ ఆయన అది బ్రాడర్ వేలో చూస్తాడు అన్నట్టు. సో అవర్ బోత్ ఆఫ్ అస్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ లైక్ మేము ఎన్ని బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేసినాం అనేది మేము ఎప్పుడు క్యాల్కులేట్ చేయం. ఎంతమంది ఫ్యామిలీస్కి మనము మంచి చేసినాము, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాము, ఆ ఎంప్లాయీస్లో ఎంతమంది లీడర్స్ చేసినాము మనము అని. ఇప్పుడు మీరు ఆఫీస్లో చూస్తే చిన్న పిల్లలు ఫ్రెష్లీ పాస్డ్ అవుట్ వచ్చిన్నారు, వాళ్ళు దే కెన్ మేనేజ్ లైక్ 10 different ప్రాజెక్ట్స్. అంత ట్రైన్ చేసి, లైక్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ వల్ల వాళ్ళంత అంత మంచి స్టేజ్కి వెళ్తుంటే అది మా సక్సెస్. సో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు తనతో? దట్స్ వాట్ యష్ అండ్ వి టుగెదర్ డిడ్ దట్. మెయిన్ గా నేను యష్ నుంచి నేర్చుకున్నా ఇవన్నీ. అది కదా ఇంపార్టెంట్. జస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇచ్చినమా అనే దగ్గరనే నేను ఆగిపోయినా. కానీ యష్ ఏంటంటే వాళ్ళని లీడర్స్ చేయాలా, వాళ్ళని ఎప్పుడు నువ్వే శాలరీ ఇచ్చి నువ్వే ఇట్లా చూసుకోవాలంటే కాదు, వాళ్ళని లీడర్స్ చేయాలి కదా అని ప్రతి ఒక్కటి ట్రైన్ చేస్తాడు, ప్రతి ఒక్కటి గైడ్ చేసుకుంటూ తీసుకొస్తారు. అది నేను ఇంప్రెస్ అయినా. అటువంటి లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ అనే నువ్వు ఎన్ని చూపిస్తావు కదా. నేను సోషల్ వర్క్ అంటే ఓకే సోషల్ వర్క్ ఇది ఒక ప్రాజెక్ట్ ఇట్లా అని చూస్తా, ఈ లైఫ్ స్టైల్ అనే చూపిస్తాడు. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో
అంత అంటే అన్ని ప్రాజెక్ట్స్ చేసి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి అన్ని డిఫరెంట్ కంట్రీస్ తిరిగేసి వచ్చి అట్లున్నాడు అంటే గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు అసలు చాలా గ్రౌండెడ్. ఇంత మీరు వచ్చినా ఇట్లా కూర్చొని మంచిగా హ్యాపీగా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు నేను ఎట్లా అంటే నేను కొంచెం బాసీ లేడీ లాగా ఉంటాను ఇక్కడ. నేను ఇప్పుడు అది కూడా ఒక ప్రాబ్లం అయింది నాకు. ఇప్పుడు ఇక్కడ అంతా బాసీ లేడీ లాగా ఉండి సడన్ గా నేను బిగ్ బాస్ హౌస్ లా చిన్నపిల్లలందరితో ఇట్లా లైక్ యూనో చిన్నోళ్ళ పెద్దోళ్ళ లేకుండా ఇట్లా అందరితో కలవాలంటే కొంచెం టైం పడుతుంది నాకు. బట్ యష్ ఈస్ నాట్ లైక్ దాట్. నువ్వు ఈ సీట్ లో కూర్చో ఈ సీట్ లానే ఉంటాడు, సీట్ దిగిరా మళ్ళీ అసలు చిల్లు ఉంటాడు. సో దట్ ఈస్ ద థింగ్ ఐ గెట్ కనెక్టెడ్. దట్స్ అండర్స్టాండింగ్ జర్నీ అది. నాకు ఇష్టం, నాకు రెస్పెక్ట్ యష్ అంటే. అండ్ యా అనుకున్నాము 6 months బ్యాక్ పేరెంట్స్ అన్నారు అన్నట్టు మీరు ఇట్లా ఆలోచన ఉంటే మరి ఉండొచ్చు కదా అని. అండ్ యా దట్స్ వాట్ లైక్ దట్స్ వేర్ వి స్టార్టెడ్. బట్ అదర్వైజ్ లైక్ అదే. అండ్ నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అండ్ ఆల్సో ఆయన లైఫ్లో ఉంటే నేను బాగుంటా అని నేను చూసిన. నేను అన్ని ఎమోషనల్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ ఐ డెల్ట్ ఇట్ వెరీ గుడ్. సో దట్స్ వేర్ అవర్ లవ్ స్టార్టెడ్. మనీ అండ్ లవ్, దీని రెండిట్లో దేన్ని ఎక్కువ మీరు నమ్ముతారు? లవ్. మనీ వద్దా? వస్తుంది, అదే వస్తుంది. మనీ ఉండి లవ్ లేకపోతే ఒకసారి ఇలా డౌన్ ఉంటే సో ఈ లవ్ తో మళ్ళీ లేపుకోగలరా? డెఫినెట్ గా. అండ్ దట్స్ వాట్ వి ప్రూవ్డ్ ఆల్సో. లైక్ యష్ వాస్ డౌన్ ఫ్రమ్ లాస్ట్ 1.5 years. చెల్లి చనిపోయినప్పటి నుంచి, చెల్లి చనిపోయే కంటే ముందు 4 months ముందు నుంచి కూడా యష్ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ డౌన్. లైక్ సో ఐ వాజ్ ద వన్ హూ స్టూడ్ బిహైండ్ హిమ్. అండ్ మేమిద్దరం, నాకు కూడా అర్థమైంది ఏంటంటే అదే, నేను కూడా నా లైఫ్ లో నేను కూడా రియలైజ్ అయింది అదే. నేను కూడా ఇంత నేను హోల్డ్ అయి ఉంటాను ఒక రిలేషన్షిప్ కి అనేది నేను కూడా రియలైజ్ అయింది అప్పుడే. అసలు ఇంతకు ముందు అయితే రిలేషన్షిప్స్ అన్నా అట్లీస్ట్ ఫ్రెండ్షిప్స్ అన్నా భయపడి పారిపోయేదాన్ని నేను. ఇట్లాంటి అమ్మో నా ఫోకస్ పోతుంది, నా చదువు మీద ఫోకస్ పోతుంది అని అందరిని ఇట్లా దూరం పెట్టుకునేదాన్ని. బట్ దట్స్ వెన్ ఐ హోల్డెడ్ నో ఐ అండర్స్టూడ్. నా స్ట్రెంత్ కూడా నాకు అర్థమైంది. అండ్ మా లవ్ ఏంటిది అనేది అర్థమైంది. వై ఆర్ వి స్టాండింగ్ టుగెదర్ అనేది అర్థమైంది. సో దట్స్ వేర్ చెల్లె చేంజ్ చేసింది అనుకోవాలి. నేనైతే యష్ వాళ్ళ చెల్లెనే నాకు చేంజ్ చేసింది అని అనుకుంటున్నా. నా లైఫ్ మొత్తం చేంజ్ చేసింది ఆమె. చెల్లి లేకపోయినా చెల్లి లాంటి అమ్మాయి వచ్చింది. సో ఎక్కడైనా చూసుకుంటాం. అమ్మో చెల్లి లాంటి అమ్మాయి అసలు ఆమె అసలు సూపర్. ఆమె దాంట్లో నేను ఇంత కూడా కదా చెల్లె దాంట్లో. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫటాఫట్ అడిగేస్తా, అభయ్ నవీన్ సేఫ్ ప్లేయర్ అండ్ మంచి హ్యూమర్ పర్సన్. మణికంఠ నైస్ గై అండ్ గేమర్. నైనిక ఫిజికల్ టాస్క్ లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న అమ్మాయి, మంచి. విష్ణుప్రియ ఎంటర్టైనర్. సీత వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. ఆదిత్య ఓం మంచి పర్సనాలిటీ, వెరీ మచ్ కాన్షియస్ పర్సనాలిటీ అన్న. కాన్షియస్, సెల్ఫ్ కాన్షియస్ పర్సనాలిటీ. యష్మి ఎమోషనల్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఇప్పటి వరకు అయితే. శేఖర్ భాష అన్న జోకర్ ఇన్ ద హౌస్, జోకర్ ఇన్ ద హౌస్ అంతే. అదర్వైజ్ నేనైతే మంచి మెచ్యూర్డ్ పర్సన్ అన్న. సో హౌస్ లో అయితే జోకర్ అంతే. బేబక్క 1 week కదా. ప్రెషర్ కుక్కరా? అదే కదా కొంప ముంచింది. బేబక్క లైక్ అంటే అంతే, నాకు ఎక్కువ తెలియదు ఆమె. నేను ఎక్స్పెక్ట్ చేసిన అంతే వరకే తెలుసు కానీ ఆమె ఎక్కువ నాకు తెలియదు ఆమె గురించి. నబీల్ కాంటెంట్ క్రియేటర్. సో పృథ్వీ ప్లెయిన్ హార్టెడ్ పర్సన్. ఫైనల్లీ నిఖిల్ ఇంటెలిజెంట్ ప్లేయర్. సూపర్. సో అందరికన్నా ఇంటెలిజెంట్ ఎవరంటే మీరు. చాలా క్లారిటీగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకునే గ్రోత్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.